The first thing army does is it breaks your ego. కొన్నిసార్లు ఎలాగుంటుందంటే యూ కంప్లీట్లీ ప్రిపేర్డ్ ఫర్ అన్ ఆపరేషన్, యూ జస్ట్ ట్రిగ్గర్ నొక్కడం బాకీ అంతే. అలాంటి టైంలో ఏదో ఒక మొడాలిటీ వస్తుంది, వాళ్ళు క్యాన్సిల్ ది ఆపరేషన్ అంటే యూ హ్యావ్ టు షటప్ అండ్ కమ్ బ్యాక్. నువ్వు హీరో అవ్వు, బయట నువ్వు ఏదైనా అవ్వు, ఒకసారి నువ్వు ఇక్కడికి వచ్చావా, నువ్వు మురికాలలో దొరలాలి అంటే దొరలాలంతే. నువ్వు ఇంకొకరిని నీ తల మీద ఎత్తుకొని మొత్తం ఒక 100 meters పరిగెత్తాలి అంటే పరిగెత్తాలంతే. ఇప్పుడు కూడా ఇండియాకి పాకిస్తాన్ ఒక థ్రెట్టా? పాకిస్తాన్ ఎప్పుడైతే ఇండియాతో ఫైట్ చేయడం ఆపేస్తుంది, పాకిస్తాన్ ఒకరితో మాట్లాడేటప్పుడు వాడు ఏమంటాడు అంటే ఇండియా మొత్తంలో ఇస్లామిక్ రూల్ తీసుకురండి, నేను లొంగిపోతా అంటాడు. యూ కెన్ నెవర్ ట్రస్ట్ పాకిస్తాన్. రేపు ఒక్కసారి వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చినాయా, ద ఫస్ట్ థింగ్ దే ఆర్ గోయింగ్ టు యూజ్ దే మనీ. ఈసారి ఆర్మీ స్టోరీస్ అండ్ మిషన్సే కాకుండా మేజర్ చావా ఆంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్ ఒకరికి ఎలా రావాలి అనేది కూడా క్లియర్గా బ్రేక్ డౌన్ చేశారు. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక హక్కు, గవర్నమెంట్ అనేది నాకు జాబ్ ఇవ్వాల్సిందే. వాట్ ఆర్ యూ క్రియేటింగ్? ఆర్ యూ క్రియేటింగ్ జాబ్స్? సో ఈ ఆంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్ ఎప్పుడైతే వస్తుందో, డౌట్ వచ్చి ఆపి బిఎస్ఎఫ్ వాళ్ళని పిలిచి చెక్ చేయించాను. 21 kgs. ఈరోజు నిద్ర లేవగానే ఇదే లాస్ట్ డే అవుతుందని ఎప్పుడైనా అనుకున్నారా? ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఎప్పుడు ఫేస్ అయి ఉండదు, కానీ ఇండియన్ ఆర్మీలో ఎలీట్ సోల్జర్స్, రాష్ట్రీయ రైఫల్స్కి ఇది ఒక డే టు డే యాక్టివిటీ. ఈరోజు అలాంటి లైఫ్ ఫేస్ చేసిన మేజర్ హర్షవర్ధన్ చావా మన కౌచ్లో ఉన్నారు. ఒక నార్మల్ పర్సన్కి ఒక ఆర్మీ సోల్జర్కి డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది తెలుసా? వాళ్ళు చేసే ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ సోల్జర్ని ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా క్రియేట్ చేస్తుంది. సో అందుకే వాళ్ళు ప్రతి ఛాలెంజ్కి ప్రిపేర్ అయి ఉంటారు. ఆ ట్రైనింగ్స్ ఎలా ఉంటాయో మేజర్ హర్ష క్లియర్గా మనతో షేర్ చేసుకున్నారు. బట్ ఈ పాడ్కాస్ట్ ఓన్లీ ట్రైనింగ్ గురించి అయితే కాదు, ఇట్స్ అబౌట్ మెంటల్ స్ట్రెంగ్త్. నీ మనసు నిన్ను ఇక చాలు ఆగిపో అన్నప్పుడు కూడా ఎలా ముందుకు వెళ్ళాలన్నది కూడా ఈ పాడ్కాస్ట్ నేర్పిస్తుంది. అదొకటే కాదు, ఆర్టికల్ 370 ముందు కాశ్మీర్ సంగతి ఏంటి, దాంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫేస్ చేసే డే టు డే థింగ్స్ ఎలా ఉన్నాయి, ఆర్మీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా డిస్కస్ చేశారు. ఇది ఒక నార్మల్ సోల్జర్ స్టోరీ కాదు, అలా అని చెప్పి యుద్ధాల గురించి అయితే అస్సలు కాదు. ఇట్స్ అబౌట్ సాక్రిఫైజెస్. మేజర్ హర్ష నిజమైన ధైర్యం ఎక్కడో కాదు, మన లైఫ్లో ఉండాలి అంటే ఏం చేయాలి అన్నది చెప్పారు. మీకు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ జాయిన్ అయ్యి మన ఇండియన్ సర్వ్ చేయాలన్నా, లేకపోతే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద ఫ్యాసినేషన్ ఉన్నా కూడా ఈ కాన్వర్సేషన్ ఏం మాత్రం మిస్ చేయకండి. దిస్ ఈస్ రా, రియల్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్. హాయ్, దిస్ ఇస్ వివేక్ కంద్లా అండ్ యూ వాచింగ్ బ్యాక్ బెంచ్ విత్ వివేక్. Part 2 రెడీగా ఉంది. ఒకవేళ Part 1 చూడకపోతే Part 1 చూసేసి ఇక్కడికి వచ్చేసేయండి. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు చాలా వరకు వీళ్ళని టెర్రరిస్ట్ని పట్టుకుంటారు కదా, పట్టుకొని కూర్చోబెట్టి ఇంటరాక్షన్ చేస్తారు కదా, చాయ్ పెట్టి. అసలు ఏంటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మైండ్ సెట్ ఎలాగుంటుంది అంటే ఇన్ జనరల్ ఒకవేళ ఎవరైనా టెర్రరిస్ట్ దాన్ని ఏమంటారు, ఇఫ్ యూ కాట్ దెమ్ అలైవ్, మేము జనరల్గా వెంటనే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. అంటే ఆ తర్వాత హీ గోస్ టు కోర్ట్, హీ గోస్ టు ప్రిజన్, అవన్నీ జరుగుతాయి. బట్ వీ ఓన్లీ హ్యావ్ అ వెరీ బ్రీఫ్ టైం వాళ్ళతో మాట్లాడడం కోసం. లేకపోతే కొన్నిసార్లు ఏంటి, ఒకవేళ నేను ఎవరైనా టెర్రరిస్ట్ని ట్రేస్ చేస్తున్నాను అనుకో, ఇఫ్ ఐ గెట్ హిస్ ఫోన్ నెంబర్, సో నేను కొంతమంది టెర్రరిస్టులతో వాళ్ళ పేరెంట్స్తో ఫోన్లో కూడా మాట్లాడాను. అంటే యూ కెన్ సరెండర్, విల్ ఫెసిలిటేట్ ఇట్, నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు, కొన్ని రోజులు జైల్ టర్మ్ చేయి, ఆ తర్వాత బయటకు వచ్చేస్తావు. సో ఐ ట్రై టు కన్విన్స్ దెమ్. ఒకరితో మాట్లాడేటప్పుడు వాడు ఏమంటాడు అంటే ఇండియా మొత్తంలో ఇస్లామిక్ రూల్ తీసుకురండి, నేను లొంగిపోతా అంటాడు. అలా ఎలా కుదురుతుందిరా? డెమోక్రసీరా, ఓటింగ్ జరుగుతుంది, జనాలకి ఏది కావాలో అది వస్తుంది అంటే కాదు, మాకు ఇస్లామిక్ రూల్ కావాలి, అప్పుడే నేను లొంగిపోతా అంటాడు. ఇంకోటి ఏమంటాడు, నేను సరే యంగ్గా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకి అమ్మాయిలు ఎక్కువ మంది పడిపోయేవాళ్ళు, సో అందుకని నేను జాయిన్ అయ్యా, నేను ఇరుక్కున్నా అని చెప్పి దాన్ని ఏమంటారు సరెండర్డ్ మిలిటెంట్ ఒక 3-4 కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది ఇది. ఆ యంగ్ ఏజ్, దే ఆర్ 16-17, డబ్బులు ఇచ్చేవాళ్ళు రోజు, దాన్ని ఏమంటారు స్టోన్ పెల్టింగ్ చేయమని చెప్పి. ఫస్ట్ అందులో ఇరుక్కున్నారు, ఆ తర్వాత 1-2-3 కమాండర్స్ని ఫేమస్ చేస్తారనమాట, టెర్రరిస్ట్ కమాండర్స్ని. వాళ్ళ ఫేస్బుక్ ప్రొఫైల్స్ అవి ఇవి చేసి వాళ్ళ వెనకాల అమ్మాయిల ఫాలోయింగ్ అదంతా చూసి మాకు కూడా అంత ఫాలోయింగ్ వస్తుందేమో సార్ అని చెప్పి మేము జాయిన్ అయిపోయాం. బేసిక్ నీడ్స్ అంటే 16-17 వాళ్ళ మైండ్లో ఏముంటుంది చెప్పు, అదే ఉంటుంది. 10th ఇంటర్ అయిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు మూవీ హీరో ఫ్యాన్స్ చూసుకుంటే ఎక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు ఉంటారు, పిచ్చి పిచ్చి బిహేవ్ చేసేవాళ్ళు 16 to 25 మధ్యలో ఉంటారు. ఆఫ్టర్ దట్ పీపుల్ రియలైజ్. మేము అదే చెప్పేది, ఇప్పుడు సద్భావన కూడా చేసేది ఎందుకు అంటే వీ డోంట్ వాంట్ దేర్ యూత్ టు గెట్ డిస్ట్రాయిడ్ ఇన్ యాంటీ నేషనల్ థింగ్స్.
వాళ్ళ యూత్లో వాళ్ళు దాన్ని ఏమంటారు, ఈ బయట వేరే సిటీస్ చూసినప్పుడు ఆపర్చునిటీస్ బాగున్నాయి, గేమ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, మూవీస్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే దే మూవ్ అవే ఫ్రమ్ ఇట్. ఇదే కాకుండా బయట కూడా లైఫ్ ఉందని చూపిస్తే అప్పుడు దే మూవ్ అవే ఫ్రమ్ ఇట్. మాల్ నేను ఇందా చెప్పాను కదా, హురియత్ వాళ్ళు ఏమని చెప్తారు, మీ పిల్లల్ని మీరు స్కూల్లోకి పంపించద్దు, మదర్సాలు పంపించండి అని చెప్తారు. అదే వాళ్ళు స్కూల్కి వెళ్ళుంటే దే వుడ్ హ్యావ్ అండర్స్టూడ్ సైన్స్ అంటే ఏంటి, సోషల్ అంటే ఏంటి, వాళ్ళకి అర్థమయ్యేది. మేబీ థింగ్స్ వుడ్ బి డిఫరెంట్. అంతోపాటు కంప్లీట్గా బ్రెయిన్ వాష్ అయిన వాళ్ళు ఉంటారా? ఫుల్గా వీళ్ళందరూ మెజారిటీ 80% ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్ బ్రెయిన్ వాష్డ్. వాళ్ళు అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎ వెరీ యంగ్ ఏజ్. అంటే స్కూల్స్ ఒక 25-26 years ఓల్డ్ని నువ్వు బ్రెయిన్ వాష్ చేయాలంటే కుదరదు. వాడికి ఎంతో కొంత లోకం తెలుస్తుంది, వాడు నో అంటాడు, ఎస్ అన్నాడు. బట్ యు ఆర్ బ్రెయిన్ వాషింగ్ సంబడి హూ ఈస్ 12 years old. 12 years నుంచి 16 years వరకు 4 ఏళ్ళు ఒకడికి నువ్వు బ్రెయిన్ వాష్ చేసావు. లిసన్ టు యువర్ వర్డ్. బై ద టైమ్ హీ 16-18 హీ విల్ జాయిన్ టెర్రరిజం. ఇంట్లో నుంచి పారిపోతాడు. అంటే కాశ్మీర్లో చాలామంది పేరెంట్స్ కూడా ఎలాగంటే వాళ్ళ పిల్లల్ని ప్యాంపర్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే మా కొడుకు వాళ్ళ ఐఫోన్ అడిగాడు, నేను రేపు ఐఫోన్ కొనిపించకపోతే వీడు వెళ్ళి టెర్రరిజంలో జాయిన్ అవుతాడేమో. రియల్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ. ఇంట్లో వాళ్ళ మీద కోపంతో కొంతమంది టెర్రరిజం జాయిన్ అయ్యారు. ఇంట్లో ఏదో ఆర్గ్యుమెంట్, వైరాగ్యం పట్టుకున్నాడు, టెర్రరిజం జాయిన్ అవుతున్నారు అందరూ. రైట్, వాళ్ళకి అలాగ అనిపిస్తుంది. సో అదే ఇంకా సద్భావన ఇలాంటివి ఎప్పుడన్నా మనం ప్రోగ్రామ్స్ చేసినప్పుడే వాళ్ళ మైండ్ కొద్దిగా డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు టూరిజం పెరిగిన తర్వాత మేబీ ఇప్పుడు కొద్ది బయట నుంచి ఎక్కువ మంది జనాలు అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది హౌ పీపుల్ అవుట్ సైడ్ ఆర్ లివింగ్. ఇంటర్నెట్ ఉంది కాబట్టి నౌ మోస్ట్ ఆఫ్ దెమ్ నో హౌ అవుట్ సైడ్ వరల్డ్ ఈజ్. ఇంతకుముందు అయితే పెద్దగా ఇంటర్నెట్ లేదు కాబట్టి, జియో రాకముందు పెద్దగా ఎక్కువ మంది తెలియదు. 2019 August 5th మన ఆర్టికల్ 370 తీసేశారు. 2020 అయ్యేసరికి కోవిడ్ వచ్చింది, 2021 కూడా కోవిడ్. సో ఆ 2.5 years పీరియడ్ ఏదైతే ఉందో కొద్దిగా మంచి గ్యాప్ ఇచ్చింది వీళ్ళకి, లేకపోతే సెటిల్ అవ్వడానికి. లేకపోతే ఈ 2.5 years ఇంత ముందు ఉన్నట్టు ఉంటే ఇప్పటికి కంటిన్యూ అవుతూ ఉండేది బాగా. ఆర్టికల్ 370 ఫస్ట్ అయితే కోవిడ్ ఆల్సో సమ్వేర్ హెల్ప్డ్. ఆర్టికల్ 370 బిఫోర్ కాశ్మీర్ ఎలా ఉండేది, తర్వాత ఎలా ఉంది? ఆర్టికల్ 370 బిఫోర్ కాశ్మీర్ అంటే ప్రతిరోజు ఏదో ఒక చౌక్లో స్టోన్ పెల్టింగ్ జరగాల్సిందే. హాట్ బెడ్ జరగాల్సిందే. టూరిస్ట్ రావాలన్నా కానీ భయపడేవాళ్ళు. ఇండియన్ ఫ్లాగ్స్ దొరికేవి కాదు మీకు కాశ్మీర్లో. పుల్వామా ఎప్పుడైతే జరిగిందో వి వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ రెస్పాండర్స్. నేను ఇప్పుడు ఎక్కడైతే కూర్చున్నానో జస్ట్ ఇమాజిన్ 9 kilometers ఫ్రమ్ హియర్, అక్కడ పుల్వామా జరిగింది. ఐ టోల్డ్ యూ ఘాతక్ ప్లేటూన్. సో వీ వాజ్ ది ఫస్ట్ వన్ టు లీవ్. సో ఈవినింగ్ వచ్చిన తర్వాత మొత్తం చూసుకొని నేను ఆఫీస్లో కూర్చొని ఉన్నాను అనమాట. నాకు ఫోన్ వచ్చింది సిఆర్పిఎఫ్ వాళ్ళ దగ్గర నుంచి, ఏమని, దాట్ వాజ్ ది మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఇన్ మై ఎంటైర్ సర్వీస్. నన్ను అడిగితే వాళ్ళు ఏమడిగారంటే, సార్ మీ దగ్గర ఎక్స్ట్రా ఫ్లాగ్స్ ఉన్నాయా అని అడిగారు. అంటే నోబడీ వుడ్ ఇమాజిన్ 44-45 people గెటింగ్ కిల్డ్ ఇన్ వన్ డే కదా. అన్ని ఫ్లాగ్స్ ఎవరు స్టాక్ కూడా పెట్టుకోరు కదా. నౌ ఎవ్రీ కఫిన్ హ్యాస్ టు బి డ్రేప్డ్ విత్ ట్రై కలర్. సో వాళ్ళ దగ్గర లేవు. అంటే ఇప్పుడు ఆర్మీలో మొత్తం వ్యాలీలో ఎవరు చనిపోయినా కానీ ఫ్రమ్ ది ఆర్మీ, నాట్ సిఆర్పిఎఫ్, ఓన్లీ ఫ్రమ్ ది ఆర్మీ, ఎస్పెషల్లీ ఆర్ఆర్, వాళ్ళ బాడీ మోర్టల్ రిమైన్స్ ఫస్ట్ శ్రీనగర్ వస్తాయి. శ్రీనగర్లో దెర్ ఈజ్ ఎ హాస్పిటల్, మిలిటరీ హాస్పిటల్ కాల్డ్ 92 Base హాస్పిటల్. 92 Base హాస్పిటల్లో పోస్ట్ మార్టం ప్రొసీజర్స్ కానీ, ఎంబాల్మింగ్ కానీ, బాడీని అక్కడి నుంచి ఇంటికి పంపించే ముందు గన్ సెల్యూట్స్ ఇవ్వడం కానీ, వన్ ఆఫ్ అవర్ కంపెనీస్ యూస్ టు లుక్ ఆఫ్టర్ ఇట్. సో ఎవరి డెడ్ బాడీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ ఇట్స్ మై కమాండోస్ హూ యూస్ టు గో అలాంగ్ విత్ ది బాడీ అండ్ ఎయిర్ క్రాఫ్ట్లో ఎక్కించేది మా వాళ్ళే. సో మా దగ్గర ఎప్పుడు రెడీగా ఫ్లాగ్స్ అవి ఉంటాయి. జమ్మూ నుంచి ఎవరైనా వస్తుంటే జమ్మూ నుంచి తెప్పించుకోవడం ఫ్లాగ్స్ అలాగా. సో బట్ సిఆర్పిఎఫ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ 44 people డైడ్. వాళ్ళు ఎక్స్పెక్టే చేసి ఉంటారు ఒక్క రోజులో ఇంత పెద్దది అవుతుంది, ఇన్ని ఫ్లాగ్స్ మన దగ్గర ఉండాలి అని, విచ్ వాజ్ వెరీ పెయిన్ఫుల్ టు హియర్. ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే రాడికలిజం అనేది ఇప్పటికి కూడా ఇంటర్నల్గా ఉంది. యూ కాంట్ సే జస్ట్ బికాస్ ఆర్టికల్ 370 తీసేశారు 3-4 ఏళ్ళు అయిపోయింది మొత్తం హంకీడోరీ, అలా ఉండదు. ఇట్ ఈస్, చెప్పాను కదా, పాకిస్తాన్ ఎలాగా ఏ రోజైతే వాళ్ళ దగ్గరికి డబ్బులు వస్తాయో దే విల్ అగైన్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ అగైన్స్ట్ ఇండియా. సేమ్ ఇన్ కాశ్మీర్ ఆల్సో. మైండ్ సెట్ ఉంది కానీ రిసోర్సెస్ లేవు వాళ్ళ దగ్గర. రిసోర్సెస్ లేదు అండ్ పొలిటికల్లీ బాగా టైట్ చేసి ఉంచారు వాళ్ళని ప్రస్తుతానికి. ఏ రోజైతే పొలిటికల్గా కొద్దిగా లూజన్ అవుతుందో అక్కడ దే విల్ అగైన్ కమ్ ఆన్ స్ట్రీట్స్.
ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇఫ్ ఇట్ స్టేస్ ఫర్ అట్లీస్ట్ 10-12 years, ఓన్లీ దెన్ యూ కెన్ సీ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాశ్మీర్. బట్ కాశ్మీర్ భలే బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. బ్యూటిఫుల్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఎనీబడి హూ వాంట్స్ టు ఎంటర్ ఇండియన్ సబ్ కాంటినెంట్, యూరోప్ నుంచి కానీ మిడిల్ ఈస్ట్ నుంచి కానీ, సో ఫర్ దెమ్ ఇట్స్ అ గేట్ వే టు ఇండియా. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, కాశ్మీర్ నుంచి ఇండియాలో. సో దట్ రీజన్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బీ ఇన్ కాన్ఫ్లిక్ట్. బయట నుంచి ఎవరు వద్దాం అనుకున్నా, ఎవరు ఏది చేద్దాం అనుకున్నా, ఆ ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు ఎంత డీస్టెబిలైజ్ చేయగలమో అంత చేయడానికి ట్రై చేస్తారు బయట ఫోర్సెస్ కూడా. సో కాశ్మీర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి స్టోరీ ఎండ్ అయితే కాదు, ఇంటర్వెల్ అంతే. దట్స్ వాట్ ఐ ఫీల్. ఐ మైట్ బి రాంగ్ ఆల్సో. ఐ హోప్ ఫర్ దేర్ బెస్ట్, బట్ రియాలిటీ అయితే నాకు వేరుగా అనిపిస్తుంది. సో మీ సద్భావన ఆపరేషన్ చేసిన తర్వాత మీకు ఏదైతే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంటుందో, విచ్ ఇస్ టెక్నికలీ అన్నిటికీ అదే కోర్, అది మ్యాసివ్గా ఇంప్రూవ్ అయిందా, లేకపోతే దాని ముందు నుంచే బాగానే ఉండేనా, లేకపోతే మీకు హౌ డస్ ఇట్ వర్క్? సద్భావనా's మెయిన్ ఇంటెన్షన్ వాజ్ నాట్ ఫర్ ఇంటెలిజెన్స్. మెయిన్ ఇంటెన్షన్ వాస్ లైఫ్ బెటర్ చేయడానికి, అంటే 2-3 generations పాడైపోయినాయి, నెక్స్ట్ జనరేషన్ అయినా బాగుపడాలి అన్న ఇంటెన్షన్తో. మాకు సద్భావన వైపు నుంచి కూడా చాలా వస్తుంది, చాలా ఇంటెలిజెన్స్ వస్తుంది. అంటే యూ గెట్ ఇంటెలిజెన్స్ ఎవ్రీ డే. ఏదో ఒక లొకేషన్, ఒక పిన్ పాయింట్ మీకు ప్రతిరోజు వస్తుంది, ఇక్కడ ఉన్నారు అని. అవుట్ ఆఫ్ 100, 90 times 95 times ఇట్ టర్న్స్ అవుట్ ఫాక్స్. అంటే మీరు అక్కడికి వెళ్తారు, మేబీ మీరు వెళ్ళే ముందే ఎవరికన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందింది, సంబడి మైట్ బి డబల్ క్రాసింగ్ యూ. సో 95% ఆఫ్ టైమ్స్ యూ గో. అదే చెప్పాను కదా, ఆర్మీ టీచర్స్ యూ లాట్ ఆఫ్ పేషెన్స్. ఎందుకంటే ప్రతి నైట్ మీరు వెళ్ళి ప్రతి ఇది ఎతుకుతున్నారు ఎక్కడైతే మీకు ఇంటెలిజెన్స్ వచ్చిందో. కానీ దొరకదా అన్నది మీకు దాన్ని ఏమంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సో సద్భావన వల్ల హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్ బికేమ్ బెటర్. వీ హ్యావ్ మోర్ కాంటాక్ట్స్ నౌ, కానీ వీ డోంట్ కంప్లీట్లీ రిలై ఆన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇవాళ ఏంటంటే అలాంగ్ విత్ హ్యూమన్ ఇంట్ యూ హ్యావ్ టెక్ ఇంట్ ఆల్సో. Mobile, what we try to do is we try to get as much as information about the terrorists. మొబైల్ నెంబర్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మొబైల్ నెంబర్స్ కానీ, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ దగ్గర ఏదైనా శాటిలైట్ సెట్ ఏదైనా ఉందా, అది ఎప్పుడన్నా యూజ్ చేశారా. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆల్సో. అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ రాగానే బ్లైండ్గా మనం వెళ్ళిపోతే వీ విల్ బీ అట్ ది రిసీవింగ్ ఎండ్. ఒకసారి హ్యూమన్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వీ గో ఫర్ వ్యాలిడేషన్ విత్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఆల్సో. ఈ రెండు ఎప్పుడైతే కరెక్ట్గా మ్యాచ్ అవుతాయో ఓన్లీ దెన్ వీ కన్సిడర్ ఇట్ అ వెరీ గుడ్ ఇంటెలిజెన్స్. ఓన్లీ ఆన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద అయితే మేము కంప్లీట్గా రిలై అవ్వం. టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఈజ్ మస్ట్ ఫర్ వ్యాలిడేషన్. అంటే మనిషి అబద్ధం చెప్పగలడు, టెక్ కాంట్. సో దట్ ఈస్ వేర్ ద డిఫరెన్స్ కమ్స్. రైట్. మేజర్ ఒకటి చెప్పండి నాకు, మనకి ఎలా అయితే జీపీఎస్ ఉంటుందో మా రెగ్యులర్ మనం గూగుల్ మ్యాప్స్ వాడతామో, మన ఇండియా యాక్చువల్లీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమైందంటే, మనం కార్గిల్ వార్లో అనుకుంటా జీపీఎస్ స్క్రాంబుల్ అవ్వడం, దాంతోపాటు ఇంకా క్లియర్ ఇన్సైట్ ఏమని అడిగితే యూఎస్ సైడ్ నేను ఇవ్వనని చెప్పింది. సో అప్పుడు దాని తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ శాటిలైట్స్ పంపించి మొత్తం మ్యాప్ చేశారు. సో మనకి ఏదైతే కనిపిస్తుందో జీపీఎస్లో అది ఇప్పటికే కొంచెం బెటర్గా అనిపిస్తుంది. వీ కెన్ సీ, ఐ థింక్ యూ గైస్ కెన్ సీ ఇన్ ఎ డిఫరెంట్ లెవెల్ కదా. See, that is also, we also take support and assistance of other agencies. ISRO undi, DRDO undi, NTRO అని ఉంది. NTRO అంటే NTRO I have to just check. NTRO also gives you maps basically. So satellite images basically. ఆ తర్వాత మన దగ్గర ఇప్పుడు we have drones ఉన్నాయి. Drones అంటే నార్మల్ quadcopters కాదు, కంప్లీట్ డ్రోన్స్. హెరాన్ డ్రోన్స్ అని ఇజ్రాయెల్ యూఎస్ యూజ్ చేస్తుంది. అది దే కెన్ ఫ్లై ఫర్ నియర్లీ అవర్స్ అండ్ అవర్స్, అండ్ దే ఫ్లై అట్ వెరీ హై ఆల్టిట్యూడ్స్. 15,000, 20,000 feet హైట్లో అవి ఫ్లై చేస్తాయి. సో వీ హ్యావ్ మ్యాప్స్ అనేది ఇప్పుడు ఇండియా కూడా. దిస్ కమ్స్ టు ది టాపిక్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, జస్ట్ యూ సెడ్ యూఎస్ దగ్గర జీపీఎస్ ఉంది, మోస్ట్ ఆఫ్ అస్ మనం జీపీఎస్ యూజ్ చేస్తాం. ఇండియా అదేంటి, దేర్ ఈస్ కాల్డ్ నావిక్, NAVIC. సో నావిక్ మనం పెద్దగా యూజ్ చేయం. బట్ ఒకవేళ వార్ వచ్చింది అనుకోండి, యూ కాంట్ రిలై ఆన్ సంబడి ఎల్స్ ఫర్ ఆల్ ది ఇంటెలిజెన్స్. కట్ చేస్తారు మీకు తెలియదు, వాళ్ళు కట్ చేయొచ్చు, వాళ్ళు డబుల్ క్రాస్ కూడా చేయొచ్చు. రైట్. సో అలాంటప్పుడు
సో అలాంటప్పుడు వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ టెక్నాలజీ. సో అందుకనే మేక్ ఇన్ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ అట్ ఎకానమీ ఆఫ్ ది కంట్రీ ఆల్సో, ఫారెక్స్ అనేది ఏంటి బేసిక్గా? ఫారెన్ ఎక్స్చేంజ్. మీ దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ ఎప్పుడు ఎక్కువ వస్తుంది? వెన్ యూ హ్యావ్ మోర్ ఎక్స్పోర్ట్స్ దాన్ ఇంపోర్ట్స్. సో అన్నిటికన్నా కాస్ట్లీయెస్ట్ ప్రొడక్ట్స్ ఏంటి ఇన్ ద వరల్డ్? ఇఫ్ యూ లుక్ అట్ ద వరల్డ్ టుడే, వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ ఇండస్ట్రీ ఈజ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. మీరు జెట్ ప్లేన్స్ కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, హెలికాప్టర్స్ కానివ్వండి, ట్యాంక్స్ కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ వెరీ కాస్ట్లీ స్టఫ్. ఎప్పుడైతే మనం వీటి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వీటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తాము, వెన్ అదర్ కంట్రీస్ స్టార్ట్ యాక్సెప్టింగ్ దోస్ గూడ్స్, దట్ ఈస్ వెన్ వీఆర్ నాట్ రిలయింగ్ ఆన్ సంబడి ఎల్స్, అండ్ అట్ ద సేమ్ టైం మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఈజీ అవుతాయి. ఎందుకంటే కాస్ట్లీ ప్రొడక్ట్స్, వీఆర్ అలాంగ్ విత్ కాస్ట్లీ ప్రొడక్ట్స్, ఇందులో ఏంటంటే యూ ఆల్సో సెల్ ది టెక్నాలజీ. సమ్ టైమ్ యూ డోంట్ సెల్ ది టెక్నాలజీ, యూ జస్ట్ గివ్ ది అసిస్టెన్స్. ఏమన్నా పాడైతే మా టెక్నీషియన్స్ వచ్చి చూసుకుంటారు అని. సో ఇప్పుడు వరకు మనం రష్యా మీద డిపెండెంట్ ఉన్నాం చాలా వరకు. అవర్ ట్యాంక్స్ కానివ్వండి, లేకపోతే ఫైటర్ ప్లేన్స్ కానివ్వండి, సబ్మెరీన్స్ కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కానివ్వండి, మోస్ట్ ఆఫ్ దెమ్ వీ హవ్ టేకెన్ ఫ్రమ్ రష్యా. ఈవెన్ AK-47 ఈజ్ ఆల్సో రష్యన్ ప్రొడక్ట్, USSR ప్రొడక్ట్, బేసికలీ సోవియట్ ప్రొడక్ట్. సో ఇప్పుడు మనం వీఆర్ అట్ ఏ స్పేస్, మనమే రీసెర్చ్ చేసి మనమే డెవలప్ చేసి ఒక ప్రోడక్ట్ని, ఒక మిలిటరీ ప్రోడక్ట్ని వీఆర్ సెల్లింగ్ ఇట్ టు స్మాలర్ కంట్రీస్ ప్రస్తుతానికైతే. ఐ థింక్ రీసెంట్గా HAL ఒక ప్లేన్ లాంచ్ చేసింది, ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇది అయింది. మన ఓన్ ఇన్సాస్ కూడా నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఇన్సాస్ తీసేసి ఇప్పుడు AK-203 అవును, ఇట్ ఈస్ గెటింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. టెక్నాలజీ షేరింగ్ జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే వీ హ్యావ్ టు సీ హౌ బిగ్ ఈస్ ది ఆర్మర్డ్ ఫోర్సెస్. ఇండియన్ ఆర్మీ అలోన్ ఈజ్ ఆల్మోస్ట్ 14 lakh. సెకండ్ బిగ్గెస్ట్, థర్డ్ బిగ్గెస్ట్, సెకండ్ బిగ్గెస్ట్ చైనా తర్వాత. అండ్ వీ హ్యావ్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ యాజ్ వెల్. సో ఒక టెక్నాలజీ మీరు వేరే చోట కొంటున్నప్పుడు టు బై ఫర్ ఎవ్రీబడి ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ ఎ లాట్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. అందరికి పాస్ చేయాలి, అందరికి వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వాలి, దే హ్యావ్ టు బీ కంఫర్టబుల్ విత్ ది న్యూ టెక్నాలజీ. అదే మన దగ్గరే ఉంటే వీ అండర్స్టాండ్ ది సైక్ ఆఫ్ అవర్ పీపుల్. వాళ్ళు ఏది ఈజీగా అనిపిస్తుంది, ఎక్విప్మెంట్ని తొందరగా ట్రైన్ అవ్వాలంటే మనం ఏమేమి మోడల్స్ యాడ్ చేయాలి, ఒకవేళ ఇది ఏమన్నా రిపేర్ అయితే ఎక్కడి నుంచో ఎవరో టెక్నీషియన్ వచ్చి బాగు చేసే బదులు ఇట్ గెట్స్ రిపేర్డ్ హియర్ ఇట్ సెల్ఫ్. సో దట్ ఈస్ వై మేక్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ మచ్ నీడ్ ఆఫ్ ది అవర్. ఎప్పుడైతే మీరు ఇలాగా ఆపరేషన్స్కి వెళ్తారు కదా, లైక్ లెటెస్ట్ సే కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ అయినా, బ్యాక్ ఇన్ ద బేస్ అక్కడ మాహౌల్ అంటారు కదా, మాహౌల్ ఎలాగుంటుంది అంటే వెనకాల ఉన్న అంటే బేస్లో ఉన్న వాళ్ళందరూ పని అప్పుడు ఎలాగుంటుంది అంటే టు పుల్ ఇన్ ఆల్ ద రిసోర్సెస్ అండ్ లెట్ ద రిసోర్సెస్ రీచ్ యూ ఇన్ టైం. వాళ్ళ మెయిన్ ఎజెండా అది ఉంటుంది. రిసోర్సెస్ అంటే బీట్ ఫుడ్, బీట్ మెడిసిన్స్, బీట్ బుల్లెట్స్, మోర్ అమ్యునిషన్, బీట్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఒకసారి మనం గ్రౌండ్ మీదకి వెళ్ళి ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాతే మనకి ఏమేమి ఇంప్రొవైజేషన్స్ చేయాలో తెలుస్తుంది. కొన్నిసార్లు మీ దగ్గర ఉండొచ్చు ఆ ఐటమ్స్, కొన్నిసార్లు మీ దగ్గర ఉండకపోవచ్చు. సో అలాంటి టైంలో యు ఆర్ కాన్స్టెంట్లీ ఇన్ కమ్యూనికేషన్ విత్ యువర్ బేస్. సో మీకు ఏదైతే కావాలో దాన్ని వాళ్ళు కంటిన్యూస్గా లాజిస్టిక్స్ని పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దీన్నే వార్ రూమ్ అంటారు. వార్ రూమ్లో ఎలాగుంటుందంటే వార్ రూమ్లో యూ గెట్ టెక్నాలజీ ఆల్సో. అంటే వార్ రూమ్ ఎలాగా అంటే ఆప్స్ రూమ్ అంటాం మేము బేసిక్గా. ఆపరేషన్స్ రూమ్ అంటే బేసిక్గా ఆపరేషన్స్ అంటే ఏంటి, కార్పొరేట్లో అయినా వేరు డొమైన్స్ నుంచి అన్ని రిసోర్సెస్ని పుల్ చేసుకొని యూ హ్యావ్ టు స్ట్రీమ్ లైన్ ఇట్ సో దట్ ది అవుట్పుట్ ఈజ్ రైట్. సేమ్ ఆప్స్ రూమ్లో ఏం జరుగుతుంది అంటే అక్కడే లాజిస్టిక్స్ వాళ్ళు కూర్చొని ఉంటారు, వెపన్స్ వాళ్ళు కూర్చొని ఉంటారు, ఆ తర్వాత వెహికల్స్ వాళ్ళు కూర్చొని ఉంటారు, ఫ్యూయల్ FOL కూడా కావాలి, స్ట్రాటజీ వాళ్ళు కూర్చొని ఉంటారు. సో ఎవ్రీ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అందరు కూర్చొని ఉంటారు హూ ఆర్ సీనియర్. రైట్. అంటే ఆర్మీలో ఎలాగుంటుందంటే టిల్ ద టైమ్ యు ఆర్ మేజర్ you go directly into the operations. Once you become lieutenant colonel, you are more on the planning side of it. Every time you may not go on the field, you might go sometimes, but majorly lieutenants, captains and majors are the ones who fight. So వీళ్ళందరి దగ్గర ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, when they were captains and majors they have did things. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి అక్కడి నుంచి డైరెక్షన్స్ ఇవ్వడం కానీ, కొన్నిసార్లు ఎలాగుంటుందంటే యూ కంప్లీట్లీ ప్రిపేర్డ్ ఫర్ అన్ ఆపరేషన్, యూ జస్ట్ ట్రిగ్గర్ నొక్కడం బాకీ అంతే. అలాంటి టైంలో ఏదో ఒక మొడాలిటీ వస్తుంది, వాళ్ళు ఫోన్ చేసి క్యాన్సిల్ ది ఆపరేషన్ అంటే యూ హ్యావ్ టు షటప్ అండ్ కమ్ బ్యాక్. అన్లెస్ యాజ్ ఎ టీమ్ కమాండర్ యూ హ్యావ్ 100% గట్స్ దట్ దిస్ వోంట్ గో రాంగ్.
అక్కడి నుంచి వాళ్ళు చెప్తున్నారంటే మనకి ఇది ఒక్కటే కనపడుతుంది, వాళ్ళకి మల్టిపుల్ స్పాట్స్ కనపడుతున్నాయి. సో ఇట్స్ బెటర్ యూ లిసన్ టు దెమ్. రైట్. ఎందుకంటే ఇది చెప్పాను కదా, ఇన్ ద బటర్ఫ్లై ఎఫెక్ట్. ఒక చోట ఏదన్నా అయితే దాని రియాక్షన్ ఇంకో చోట ఏదన్నా అవ్వచ్చు, అది వాళ్ళకి కనపడుతుంది. బికాస్ దే ఆర్ లుకింగ్ అట్ 4 to 5 లొకేషన్స్ వాళ్ళు బర్డ్స్ ఐ వ్యూ నుంచి చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని డిఫరెంట్ థింగ్స్ కనిపిస్తాయి. మనం మామూలుగా చూస్తున్నాం కాబట్టి మనకి పక్కవి కనపడవు. సో సమ్ టైమ్స్ డెసిషన్స్ కమ్ ఫ్రమ్ దేర్ యాజ్ వెల్. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ దే ఆర్ వెరీ సపోర్టివ్. అంటే ఒక్కసారి మీరు మొత్తం ఎఫర్ట్స్ పెట్టి మీరు ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత జనరలీ దే డోంట్ డిస్కరేజ్ యూ. బట్ ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ మేజర్ ఫ్లా ఖచ్చితంగా వెంటనే చెప్తారు, అబాండన్ ది ఆపరేషన్ అండ్ కమ్ బ్యాక్ అని. రైట్. ఎవరైతే ఆర్మీలోకి వెళ్ళాలి అనే ఆస్పిరేషన్ వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? చూడండి, ఇఫ్ యు ఆర్ థింకింగ్ టు గోయింగ్ టు ది ఆర్మీ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ జాబ్, నా సజెషన్ అయితే వెళ్ళదు. బెటర్ థింగ్స్ ఉన్నాయి. యూ హ్యావ్ అదర్ ఆపర్చునిటీస్. గవర్నమెంట్లో కూడా అదర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీకు వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకసారి ఆర్మీలోకి వెళ్ళాలి అంటే ఎక్కువ మందికి ఏమనిపిస్తుంది అంటే ప్యాట్రియాటిజం ఉంటే చాలు ఆర్మీలోకి వెళ్ళచ్చు, యూ హ్యావ్ టు బి ప్యాట్రియాటిక్ ఫస్ట్. నో, అందరు ప్యాట్రియాటిక్. ఇప్పుడు ఆర్మీలో లేకుండా బయట సివిల్లో పనిచేసే వాళ్ళు తక్కువ ప్యాట్రియాటిక్ అని చెప్పలేం. ఎవ్రీబడి contributes to the society in one way or the other. And every aspect is very important. మీకు ఆర్మీలోకి రావాలి అని మీకు ఉంటే ఫస్ట్ మీ ఫిలాసఫీ ఇది పెట్టుకోండి. మీ ఫిలాసఫీ ఏంటి అంటే యు ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఎ గవర్నమెంట్ జాబ్. రెండోది ఏంటి అంటే ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్, యువర్ బాడీ ఈజ్ బెస్ట్ ఇన్ యువర్ యూత్. అంటే మిగతా ఏజ్ వచ్చిన తర్వాత మీరు చాలా సంపదలు సంపాదించుకోవచ్చు, బట్ starting from your teens till 30, maybe till your early 30s is when your body is very strong. So if you want to put your body and mind for a national cause, then army is your place. మీరు ఫిజికల్గా ఫిట్ లేకుండా ఆర్మీలోకి రావాలి అని అనుకుంటే కుదరదు. మీరు మెంటల్గా ఫిట్ లేకుండా ఆర్మీలోకి రావాలి అనుకుంటే కుదరదు. మీరు అకాడమిక్గా కూడా కరెక్ట్గా లేకుండా ఆర్మీలోకి రావాలి అనుకుంటే కుదరదు. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఒకసారి ఆర్మీలోకి వెళ్ళిపోతే చదవాల్సిన అవసరం ఏమి ఉండదు అని అనిపిస్తుంది. బట్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ గోస్ ఇన్ సైడ్ ది ఆర్మీ. అంటే ప్రతి ఎక్విప్మెంట్ గురించి మీరు చదువుతారు. ఇట్ బికమ్స్ వెరీ టెక్నికల్ అట్ టైమ్స్. ఇప్పుడు ఇందాక మనం వాయనాడ్ అది బ్రిడ్జ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇఫ్ యూ హ్యావ్ టు బిల్డ్ ఏ బ్రిడ్జ్, దెర్ ఈస్ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ దట్ గోస్ ఇన్ టు స్ట్రక్చరల్, ఒక డిఫరెంట్ లేయర్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ వస్తుంది ఇక్కడ. ఇంకా ఎంత మన బేసిక్ అంటే మీకు ఏ మ్యాప్ గీప్ లేకుండా ఒక కంపాస్ పెట్టుకొని మీరు నావిగేట్ చేసుకునే అవసరం కూడా పడవచ్చు కొన్నిసార్లు. అదే మాకు అకాడమీలో వీ హ్యావ్ దిస్ లాంగ్ రూట్ మార్చెస్ లైక్ 35 kilometers, 40 kilometers విత్ ఆల్ ద వెయిట్, బ్యాటిల్ లోడ్. అంటే 22 to 23 kgs బ్యాగ్ ఉంటుంది. అలాంగ్ విత్ దట్ యూ హ్యావ్ యువర్ వెపన్, యు ఆర్ ఫుల్లీ డ్రెస్డ్ ఇన్ యువర్ కాంబాట్స్. రైట్. సో అది మీకు రూట్ చెప్పరు ఆ 40 kilometers. మీకు ఎవ్రీ 5 kilometers or 6 kilometers దెర్ ఆర్ చెక్ పాయింట్స్. మీకు కోఆర్డినేట్స్ ఇస్తారు. దే వోంట్ గివ్ యూ GPS. యూజింగ్ GPS ఈజ్ నాట్ అలౌడ్. మీకు కంపాస్ ఇస్తారు. ఎందుకు అంటే సేమ్ రీజన్ వాట్ యూ హ్యావ్ సెడ్. దాన్ని ఏమంటారు, ఒకవేళ రేపు మీ జీపీఎస్లో బ్యాటరీసే అయిపోయినాయి అనుకుందాం. మీ జీపీఎస్లో బ్యాటరీస్ అయిపోయినాయి, యు ఆర్ ఎక్కడో నువ్వు డెజర్టెడ్లో ఉన్నావు. హౌ ఆర్ యూ గోయింగ్ టు కమ్ బ్యాక్? యూ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండింగ్ ఆఫ్ స్టార్స్, నైట్ టైమ్ స్టార్స్ ఎలాగుంటాయి, కాన్స్టలేషన్స్ ఎలాగుంటాయి, నార్త్ ఎటు ఫైండ్. ఫస్ట్ నువ్వు ఫైండ్ చేసేది ఏంటి అంటే నార్త్ స్టార్, నార్త్ విచ్ సైడ్ ఈస్ ది నార్త్, యాక్చువల్ నార్త్ ఎటు ఉందో చూసి దాన్ని బట్టి యూ టేక్ డైరెక్షన్స్. సో ట్రైనింగ్ నుంచి మీకు స్టార్ట్ చేస్తారు అది టు యూజ్ ప్రిమిటివ్ ఎక్విప్మెంట్. టెక్నాలజీ అనేది మీకు అప్పుడప్పుడు ఇట్ కెన్ దోకా ఇవ్వగలదు మీకు. సో అలాంటి టైంలో యూ హ్యావ్ టు స్విచ్ టు ప్రిమిటివ్ ఎక్విప్మెంట్. సో ఆ ట్రైనింగ్ కూడా మీకు ఉంటుంది. రైట్. సో సంబడి హూ వాంట్స్ టు జాయిన్ ది ఆర్మీ, ఈగో ఉండకూడదు ఫస్ట్. యూ హ్యావ్ టు, అంటే ట్రైనింగ్లో కూడా మీకు వచ్చిన ఫస్ట్ డేనే అండ్ ద ఫస్ట్ థింగ్ ఆర్మీ డస్ ఈజ్ ఇట్ బ్రేక్స్ యువర్ ఈగో. నువ్వు హీరో అవ్వు, బయట నువ్వు ఏదైనా అవ్వు, ఒకసారి నువ్వు ఇక్కడికి వచ్చావా, నువ్వు మురికాలలో దొరలాలి అంటే దొరలాలంతే. నువ్వు ఇంకొకరిని నీ తల మీద ఎత్తుకొని మొత్తం ఒక 100 meters పరిగెత్తాలి అంటే పరిగెత్తాలంతే. అక్కడ నువ్వు దాన్ని ఏమంటారు, నో అనే ఆన్సర్ ఉండదు. ఇంకొకటి మెయిన్ క్వాలిటీ నేను చెప్పేది ఏంటి అంటే, ఆర్మీలోకి వెళ్ళాలి అనుకుంటే స్టాప్ కంప్లైనింగ్. ద డే యూ స్టార్ట్ కంప్లైనింగ్ అబౌట్ థింగ్స్,
యు ఆర్ నాట్ గోయింగ్ టు రీచ్ ఎనీవేర్. స్టాప్ కంప్లైనింగ్, యూ విల్ గెట్ థింగ్స్, అంటే ఒక మైండ్లో మీకు యూ విల్ గెట్ అ మచ్ క్లియరర్ వర్జన్ ఆఫ్ థింగ్స్. దట్ ఈజ్ వెన్ యూ విల్ బికమ్ ఫిట్ టు ఎంటర్ ది ఆర్మీ. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే, అండ్ ఫిజికల్ ఫిట్నెస్ నేను చెప్పాను ఆల్రెడీ. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే సోల్జర్స్గా వెళ్తారో అందులో నేను చూసిన నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు వరకు ఐ బీన్ టు రిక్రూట్మెంట్ ర్యాలీస్ ఆల్సో పంజాబ్లో ఉన్నప్పుడు, ఎక్కువ మందికి సోల్జర్ అవ్వాలి, నేను ఆర్మీలోకి వెళ్ళాలి అనగానే వాళ్ళు ఏం చేస్తారు, ఉదయాన్నే లేచి 5 kilometers పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. దే డూ లాట్ ఆఫ్ ఫిజికల్ వర్క్. కానీ వాళ్ళు ఎక్కడ మిస్ అవుతారంటే, మీకు ఫిజికల్ టెస్టే కాదు, మీకు రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుంది దాంట్లో. యూ డోంట్ కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ మైండ్. సో అది కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. రైట్. సో నాట్ జస్ట్ యువర్ బాడీ, నాట్ జస్ట్ యువర్ బ్రెయిన్స్, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్. ఈ రెండు షార్ప్గా పెట్టుకుంటే ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు గో ఇన్ సైడ్. మేజర్ ఆర్మీలో అందరూ సర్వ్ చేయడానికే జాయిన్ అవ్వరు. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఆ బ్లడ్ థర్స్ట్ అని ఉంటుంది అన్నమాట. ఎవరైనా ఆ గన్స్ ఫైర్ చేయాలి, ఎవరైనా చంపాలి అని ఉంటుంది. హ్యావ్ యూ కమ్ అక్రాస్ ఎనీవన్? ఇస్ దట్ కామన్, లేకపోతే ఐఎమ్ జస్ట్ లైక్ ఇది ఒక సినిమా థింగా లేకపోతే? ఐ థింక్ ఇట్స్ అ సినిమా థింగ్. ఎందుకంటే మీరు ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ ఎ సైకాలజిస్ట్ దేర్. మిమ్మల్ని అనలైజ్ చేస్తారు. మిమ్మల్ని అనలైజ్ చేసినప్పుడు ఒకవేళ యూ కమ్అట్ యాజ్ బ్లడ్ థర్స్టీ, మెజారిటీకి ఎలాగ అనిపిస్తుంది అంటే ఆర్మీ ఈజ్ ఆల్ అబౌట్ కిల్లింగ్ అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఆర్మీ ఈజ్ మోర్ అబౌట్ సేవింగ్ దాన్ కిల్లింగ్. ఇప్పుడు కాశ్మీర్లో మేము ఉన్నాం. వై డూ వీ డూ దీస్ ఆపరేషన్స్? నాట్ బికాజ్ వీ వాంట్ టు వీ లైక్ కిల్లింగ్, వీ డోంట్ సీ కిల్లింగ్ యాజ్ ఎ స్పోర్ట్. మేము ఎందుకు చేస్తామంటే ఇఫ్ యూ డోంట్ డూ ఇట్, ది రెస్ట్ ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్. ఇది మెయిన్ పాయింట్. ఒకవేళ ఇలాంటి మైండ్ సెట్ ఎవరన్నా వస్తే టు బికమ్ ఎన్ ఆఫీసర్, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వెల్ హీ కెన్ హైడ్ ఇట్. ఇంటర్వ్యూస్లో మోస్ట్లీ అవ్వదు, కుదరదు. ఒకవేళ ఎలాగుంటుందంటే ఇంటర్వ్యూ మనకి ప్రొసీజర్ కూడా ఎలాగుంటుంది అంటే, ఒక క్వశ్చన్ ఇక్కడ ఉంటే దీనికి సపోర్టింగ్ క్వశ్చన్ ఇట్ విల్ బి సమ్వేర్ అండ్ యూ విల్ ఆన్సర్ ఇట్ అన్కాన్షియస్లీ. సో దొరికిపోతాను ఈజీగా. సో దట్ ఈస్ నాట్ వాట్ ఇండియన్ ఆర్మీ లుక్స్ ఫర్. ఇండియన్ ఆర్మీ లుక్స్ ఫర్ బ్యాలెన్స్డ్ ఇండివిజువల్స్. ఇప్పుడు సంబడీ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్లడ్ బాత్ ఈజ్ ఇండైరెక్ట్లీ అ సైకోపాత్. అవును కదా. సో అలాంటి వాళ్ళకి ఎంట్రీ ఉండదు. బట్ కంట్రోల్ సైకోపాత్. ఎవరైనా ఇప్పుడు డెక్స్టర్ సిరీస్ చూసారా, దాంట్లో వాడు ఉంటాడు అనమాట. వాడికి ఏంటంటే హీఈస్ అ సైకోపాత్. వాడికి చంపడం ఇష్టం ఉంటుంది. కానీ వాడు ఏంటంటే వాళ్ళ నాన్న వాళ్ళ చిన్నప్పుడు వాడిని ఐడెంటిఫై చేసి నువ్వు చంపదలుచుకుంటే క్రిమినల్స్ని చంపు అని చెప్పి పెట్టి వాడిని ట్రైన్ చేస్తాడు. హీ గివ్స్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ మాట. హీ బికమ్స్ వెరీ స్మార్ట్. వాట్ హ్యాపెన్స్ ఈస్ ఫర్ మోస్ట్ సివిలియన్స్ వైలెన్స్ ఈజ్ అ స్పోర్ట్. అవును, కరెక్ట్. వైలెన్స్ ఈజ్ అ స్పోర్ట్. జస్ట్ లైక్ క్రికెట్ ఎలానో ఒక దాన్ని ఏమంటారు ఎంటర్టైన్మెంట్ అండి. బట్ ఫర్ అస్ ఇట్స్ అ జాబ్. అవును, యూ కాంట్ గో రాంగ్ విత్ యువర్ జాబ్. సో ఐ డోంట్ థింక్ బ్లడ్ బాత్ అలాంటి ఉన్న వాళ్ళకి ఐ డోంట్ థింక్ దే విల్ గెట్ అన్ ఎంట్రీ. బట్ ఎవరన్నా వచ్చినా కానీ ద ట్రైనింగ్ ఎలాగుంటుంది అంటే, ట్రైనింగ్లో యూ గెట్ అలైన్ టు నేషనల్ ఇంట్రెస్ట్. మీ పర్సనల్గా నేను చెప్పాను కదా, ఫస్ట్ డే నుంచి మీ ఈగో బ్రేక్ అవుతుంది. ఈగో అంటే ఏంటి? మీ ఐ. ఆర్మీలో దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ ఐ. ఆర్మీ రన్స్ ఆన్ డబ్ల్యూఈ. సో నీ పర్సనల్ దాన్ని ఏమంటారు ఆస్పిరేషన్స్ ఏంటి, లేకపోతే నీ ఫెటిషర్స్ ఏంటి, దిస్ ఈజ్ సెకండరీ టు ఆర్మీ. ద ఫస్ట్ థింగ్ ఈజ్ నువ్వు ఒక టీంలో ఉన్నప్పుడు నువ్వు టీమ్తో పాటు మిక్స్ అవ్వగలుగుతున్నావా? ది ఎంటైర్ టీమ్ కెన్ డిపెండ్ ఆన్ యూ ఆర్ నాట్ ఈజ్ ది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, నువ్వు ఆపరేషన్లోకి వెళ్ళినప్పుడు కెన్ యూ కీప్ ది టీమ్ సేఫ్? నువ్వు టెర్రరిస్ట్తో కూడా ఎంగేజ్ అవుతున్నప్పుడు పబ్లిక్ని సేఫ్గా ఉంచగలవా? ఓకే, ఎవరికైనా బ్లడ్ షెడ్ ఇష్టం ఉన్నోడు ఏం చేస్తాడు? నాకు చంపడం ఇంపార్టెంట్, అందులో సివిలియన్స్ చచ్చిపోయినా నాకు పర్లేదు, లేకపోతే నా టీం నాకు చచ్చిపోయినా పర్లేదు అన్న మైండ్ సెట్కి వస్తే ఇట్ విల్ బీ ట్రబుల్ ఫర్ అస్ అట్ ది ఎండ్. కరెక్ట్. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు జనరల్గా ఫిల్టర్ అయిపోతారు ఇంటర్వ్యూస్లో. ఒకవేళ ఫిల్టర్ అవ్వకుండా లోపలికి వచ్చినా కానీ ట్రైనింగ్ వాళ్ళని ఆటోమేటిక్గా సెట్ చేసేస్తుంది. రైట్. సో ట్రైనింగ్ అన్నారు కదా, చాలా రిగరస్గా ఉంటుంది కదా మీ ట్రైనింగ్. లైక్ ఈ ఆఫీసర్స్, మీ 1 year ఆఫీసర్స్ ట్రైనింగ్ రిగరస్గా ఉంటుందా, లేకపోతే మీరు ఎప్పుడైతే స్పెషలిస్ట్ రోల్కి వెళ్తారో అక్కడ మీకు స్పెషలిస్ట్ ట్రైనింగ్స్ వస్తాయి, అది రిగరస్గా ఉంటుందా? చూడండి, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏంటి అంటే ఇట్స్ యువర్ ఒక రకంగా రిహర్సల్ అనుకోవచ్చు. కాకపోతే అక్కడ కొద్దిగా ఎక్స్ట్రీమ్స్కి వెళ్తుంది. అంటే అవసరం లేకపోయినా కానీ యూ గెట్ ట్రైన్. అంటే ఇప్పుడు హౌ డు ఐ పుట్ ఇట్, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక డే టు డే చెప్పండి. చెప్తాను.
లెట్స్ టేక్ స్పీడ్ రూట్ మార్చెస్, ఈ 40 కిలోమీటర్స్ రూట్ మార్చ్ ఇవన్నీ ఉన్నాయి. ఆర్మీ దగ్గర వెహికల్స్ కావాల్సిన ఉన్నాయి. యూ డోంట్ హ్యావ్ టు ట్రావెల్ ఎవ్రీడే 40 కిలోమీటర్స్ బై ఫుట్. కానీ మీకు నేర్పిస్తారు, బికాస్ ఏదన్నా ఈవెన్చువాలిటీ, ఏదన్నా కంటింజెన్సీలో అవసరం ఉండొచ్చు. అది మీరు అకాడమీలో ఎవ్రీ కంటింజెన్సీకి మీకు దాన్ని ఏమంటారు, మిమ్మల్ని ఫిజికల్గా అలైన్ చేయడం కోసం, లేకపోతే ఫిజికల్గా ఫిట్ చేయడం కోసం యూ డూ లాట్ ఆఫ్ టాస్క్స్. కానీ ఒకసారి జాబ్లోకి వచ్చిన తర్వాత యూ ఓన్లీ డూ వాట్ ఈస్ రిక్వైర్డ్ కదా. అనవసరంగా యూ డోంట్ స్ట్రెస్ యువర్ బాడీ. ఇంకొకటి ఏంటంటే, నేను ఎలా చెప్తానంటే, ఒక ఆర్మీ పర్సనల్ లైఫ్ ఈజ్ వెరీ మచ్ లైక్ అన్ అథ్లీట్స్ లైఫ్. ఇన్ యువర్ ప్రైమ్ ఏజ్ యు ఆర్ వెరీ ఫిట్, ఓన్లీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇంజురీస్. ఓకే, మీరు ఇంత ఫిజికల్ టాస్క్ చేస్తున్నప్పుడు ఇంజరీస్ అవుతాయి కదా. మీరు కొండలు ఎక్కుతున్నారు, కొండలు దిగుతున్నారు, యు ఆర్ గెటింగ్ ఇన్ టు బిల్డింగ్స్, యు ఆర్ జంపింగ్ అవుట్ ఆఫ్ బిల్డింగ్స్, ఇంజరీస్ అవుతాయి. కాకపోతే ఏంటంటే బయట మీకు ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, మీకు టీంతో పాటు దాన్ని అంటే రీహ్యాబ్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది టిల్ యూ బికమ్ ఫిట్. ఆర్మీలో అంత లగ్జరీ ఉండదు. మీకు స్టార్టింగ్లో సర్జరీస్ అవన్నీ నార్మల్గా అయిపోతాయి, ఆ తర్వాత పీపుల్ టేక్ కేర్ ఆఫ్ యూ. కాకపోతే ఏంటంటే యూ హ్యావ్ టు బి ఆన్ గ్రౌండ్, మళ్ళీ వెనక్కి రావాలి. ఎస్. సో ఒక్కసారి మనం లోపలికి వచ్చిన తర్వాత ట్రైనింగ్ అనేది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. ఇట్స్ నాట్, అకాడమీలో ఏంటంటే మీరు ప్రతిదీ చేస్తారు, అంటే అవసరం ఉన్నా లేకపోయినా కానీ మీకు దానికి ట్రైనింగ్ ఉంటుంది. ఒకసారి వన్స్ యూ గెట్ ఆన్ టు ద జాబ్, ఉదయాన్నే మీకు పీటీ కంపల్సరీ, ఎవ్రీడే యూ రన్ 5 కిలోమీటర్స్ నో మ్యాటర్ వాట్. మీకు అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి కంపల్సరీ ఖచ్చితంగా చేయాలి. ఆ తర్వాత దాన్ని ఏమంటారు, స్పెసిఫిక్ ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు స్పెసిఫిక్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాశ్మీర్లో పోస్టెడ్, దానికి మీరు ఏం చేస్తారు, హై ఆల్టిట్యూడ్ అనుకోండి, ఎక్కడైతే స్నో కానీ ఐస్ కానీ ఉంది, దెన్ యూ లెర్న్ ది బేసిక్స్ ఆఫ్ మౌంటైనీరింగ్. అదే మీరు డెజర్ట్ ఏరియాలోకి వచ్చారనుకోండి, డెజర్ట్ వార్ఫేర్ నేర్చుకుంటారు. అంటే మీకు వార్ఫేర్లో కూడా టాక్టిక్స్ మారుతాయి టెరైన్ బట్టి. సో ఆ ట్రైనింగ్ మీకు ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఇట్ మోస్ట్లీ బికమ్స్ ట్రైనింగ్ ఆఫ్ కోఆర్డినేషన్. అంటే మీ దగ్గర ఒక టీం ఉంది, మీరు ఆపరేషన్స్కి వెళ్తున్నారు. ఆపరేషన్స్కి వెళ్ళే ముందు నార్మల్ ఫిజికల్ ఫిట్నెస్ మీరు మెయింటైన్ చేస్తూనే యూ డోంట్ ఫోకస్ మచ్ ఆన్ ఫిజికల్ ఫిట్నెస్, యూ ఫోకస్ మచ్ ఆన్ కోఆర్డినేషన్. వెపన్ కరెక్ట్గా ఎలా వాడాలి, దాన్ని ఏమంటారు, లాజిస్టికల్ ఇష్యూస్ ఉంటాయి కొన్నిసార్లు. యూ నీడ్ మోర్ ఫైర్ పవర్. సో అది ఎంత టైంలో వస్తుంది అంటే ప్రతి వెహికల్కి ఒక లోడ్ టేబుల్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రక్ ఉంది, ఈ ట్రక్లో ఎన్ని టన్స్ మెటీరియల్ రావచ్చు, దాన్ని బట్టి మీరు ప్యాకింగ్ చేస్తారు. సో అలాంటి ఎన్ని వెహికల్స్ కావాలి, సో ఆ వెహికల్స్కి పాయింట్ ఏ టు పాయింట్ బి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, దాని లోడింగ్కి ఎంత టైం పడుతుంది, అన్లోడింగ్కి ఎంత టైం పడుతుంది. సో యూ గెట్ ఇన్ టు మోర్ స్పెసిఫిక్స్. సో ఇవన్నీ you guys keep a track of it in your brain. In our brain, and we also have systems కాదు, you have books also. And systems అంటే like SOPs. SOPs ఉంటాయి. SOPs అనేవి చాలా క్లియర్ కట్ ఫాలో అవ్వాలి. అంటే ఒక ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా యూ హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ క్లియరెన్సెస్. ఆపరేషన్ అయిన తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆపరేషన్లో ఇల్లు మొత్తం డ్యామేజ్ అవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే టెర్రరిస్ట్ లోపల దే ఆర్ హైడింగ్ అండ్ లోపలికి వెళ్ళే ఛాన్స్ లేనప్పుడు యూ బ్లాస్ట్ ది ఎంటైర్ బిల్డింగ్, ఆ రబుల్లోనే వాళ్ళు చనిపోయేలాగా. సో అలాంటి టైంలో మీరు ఆ ఫ్యామిలీస్ నుంచి క్లియరెన్సెస్ తీసుకోవాలి, పోలీస్ నుంచి క్లియరెన్స్ తీసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్సెస్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఎవ్రీ డాక్యుమెంట్, అంటే ప్రతి దానికి డాక్యుమెంటెడ్, యూ హ్యావ్ ప్రూఫ్స్ ఎవ్రీవేర్. సో యూ అంటే ఒకసారి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత యూ ఫోకస్ ఆన్ దిస్ ఆల్సో, డాక్యుమెంటేషన్ అంటే ఏంటి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్లో ఎలాగుంటుందంటే ఈవెన్ ఇఫ్ యు ఆర్ బయింగ్ స్టేషనరీ, దానికి కూడా డాక్యుమెంటేషన్, బ్యూరోక్రసీ, దానికి కూడా చాలా డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో యూ ఆల్సో హ్యావ్ టు బీ గుడ్ విత్ డాక్యుమెంటేషన్, యూ ఆల్సో హ్యావ్ టు బీ గుడ్ విత్ అడ్మినిస్ట్రేషన్. మీకు మళ్ళీ మీ బెటాలియన్లో వెహికల్స్ ఉంటాయి, యూ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ వెహికల్స్ ఎలా ఫంక్షన్ అవుతాయి. సో యూ గెట్ ఇన్ టు ది అంటే అకాడమీ మొత్తం బేసిక్స్ అనుకుంటే యూ గెట్ ఇన్ టు ది నువాన్సెస్ వన్స్ యూ ఆర్ అన్ ఆఫీసర్. ఈవెన్ సోల్జర్ అయినా కానీ సోల్జర్స్కి కూడా దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ హ్యాపెన్స్. సోల్జర్స్ ఏంటంటే మనం ఏమనుకుంటాం జనరల్గా, వన్ థింగ్ ఐ రియల్లీ వాంట్ టు హైలైట్ హియర్, మనం జనరల్గా మూవీస్లో చూస్తూ ఉంటాం ఆర్మీలో కుక్ అని చెప్పి దాన్ని ఏమంటారు, దే మజాక్ చేస్తూ ఉంటారు. బట్ వీ కన్సిడర్ దెమ్ ఆర్ లైక్ అవర్ గాడ్స్. అంటే మేము ఉస్తాద్ అంటాం, లేకపోతే మాస్టర్జీ అంటాం. అతని ఫస్ట్ పని వారే. అంటే ఈవెన్ వార్ జరిగేటప్పుడు ఆర్మీలో ఎలా చెప్తారు అంటే ది వార్స్ ఆర్ వన్ ఆన్ సోల్జర్స్ బెల్లీ. ఎప్పుడైతే హీ గెట్స్ గుడ్ ఫుడ్ టైమ్ టు టైమ్, ఫైట్ చేయాలంటే మీకు ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ నుంచి వస్తుంది. సో సంబడీ హూ ఈస్ ప్రిపేరింగ్ ఫుడ్ ఫర్ అస్, వీ కన్సిడర్ దెమ్ అవర్ గాడ్.
అదే మనం మూవీస్లో చూస్తే దే షో ఇట్ కంప్లీట్లీ ఆపోజిట్. ఒకవేళ వార్ జరుగుతుంది, ఒక కుక్ హౌస్ ఎస్టాబ్లిష్ అయి ఉంది, హీ విల్ హ్యావ్ ఎ గన్ అలాంగ్ విత్ హిమ్ టు ప్రొటెక్ట్ ది కుక్ హౌస్. ఒకవేళ కుక్ హౌస్ డ్యామేజ్ అయిపోతే మిగతా వాళ్ళందరూ ఎలా బతుకుతారు? సో యూ గెట్ ఇన్ టు ఆల్ దీస్ న్యూయాన్సెస్. అంటే ఒక్కసారి మీరు ఆఫీసర్ అయిపోయిన తర్వాత మీ ట్రైనింగ్ అయిపోదు. యువర్ ట్రైనింగ్ బికమ్స్ మచ్ మోర్ రిగరస్ ఇన్ సమ్ అదర్ వేస్. ఎలాగుంటుందంటే ఇవాళ మీరు ఆఫీసర్ అయ్యారు, యూ గో టు యువర్ అసైన్డ్ రెజిమెంట్. ఏ రెజిమెంట్కి అయితే మీరు మీకు దొరికిందో ఆ రెజిమెంట్కి మీరు వెళ్తారు. ఫస్ట్ 3 months యు ఆర్ నాట్ అన్ ఆఫీసర్. ఫస్ట్ 3 months యూ స్టార్ట్ ఫ్రమ్ ఏ సిపాయ్. యూ డూ ఎవ్రీ డ్యూటీ వాట్ అ సిపాయ్, అంటే ర్యాంక్ని బట్టి ఎవరెవరు ఏ డ్యూటీ చేస్తారో ఈ 3 months మీరు చేయాలి. ఈ 3 months వరకు మీకు ఆఫీసర్ మెస్లో ఎంట్రీ కూడా ఉండదు. యూ విల్ స్లీప్ విత్ సోల్జర్స్ ఇన్ దేర్ బ్యారెక్స్. అంటే ఉదయాన్నే వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో, ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు బాత్రూమ్స్ అన్ని వాష్ చేసుకుంటున్నారో వాళ్ళే, యూ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఆ తర్వాత వాళ్ళు ఎర్లీ మార్నింగ్ మొత్తం వాళ్ళ బ్యారెక్స్ క్లీన్ చేసుకొని వాళ్ళ బెడ్ సెట్ చేసుకుంటున్నారో, యూ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఆ తర్వాత ఎవరన్నా రాషన్ ఉంటుంది కదా, ఒక డిపోలో సెంట్రల్గా పెట్టుంటుంది, దే డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ రెజిమెంట్స్. అందులో జనాలు కావాలి వర్కింగ్కి, అంటే రాషన్ తీసుకురా లోడింగ్ అన్లోడింగ్కి. యూ గో విత్ దెమ్, యూ లోడ్ రాషన్స్, యూ అన్లోడ్ దెమ్. దాని తర్వాత వన్ డే యూ ఆర్ అసైన్ టు కుక్ హౌస్, యూ విల్ కుక్ అలాంగ్ విత్ రెజిమెంట్లో ఎవరైతే కుక్ ఉన్నారో. ఇంకొన్ని రోజులు వేరే డ్యూటీస్, సమ్ అదర్ డ్యూటీస్. సమ్ నైట్ యూ విల్ బి ఎ సెంట్రీ. యువర్ గేట్ దగ్గర యూ విల్ జస్ట్ స్టాండ్ లైక్ ఎ సోల్జర్. సో వన్ డే యూ విల్ బీ ఇన్ జైల్ ఆల్సో. ప్రతి రెజిమెంట్లో ఒక జైలు ఉంటుంది, ఆ జైల్లో కూడా నువ్వు ఉంటావు ఒకరోజు. సో ఎవ్రీ ట్రైనింగ్ ఎలాగుంటుందంటే యూ స్టార్ట్ ఫ్రమ్ ది స్క్రాచ్, యూ గెట్ ఇన్ టు న్యూయాన్సెస్ ఆఫ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇన్ ది రెజిమెంట్. అప్పుడు దెన్ యూ ఆర్ డైన్డ్ ఇన్ టు ది ఆఫీసర్ మెస్ ఆఫ్టర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం. ఈ ట్రైనింగ్లో ఎక్స్ట్రీమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటాయా? మీరు అన్నాడు ఒక చెప్పారు 40 kilometers, అది కాకుండా ఇంకేమి ఉంటాయా? ట్రైనింగ్ అఫీషియల్ ట్రైనింగ్ ఎక్స్ట్రీమ్ ఉండదు, అన్అఫీషియల్ ట్రైనింగ్. అన్అఫీషియల్ ట్రైనింగ్ అంటే అన్అఫీషియల్ ట్రైనింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే, టైం టేబుల్ చూసుకుంటే బై 9-9:30 యువర్ అకాడమీ ఈజ్ ఓవర్. 10 లైట్స్ ఆఫ్ అయిపోవాలి, ఎవ్రీబడి షుడ్ గో టు బెడ్. కానీ అసలు ట్రైనింగ్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఎలాగుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను, నాకు సొంతంగా జరిగిన ఇన్సిడెంట్. అకాడమీలోకి వెళ్ళినప్పుడు యు ఆర్ అసైన్డ్ విత్ క్లబ్స్. ఓకే, ఎవరిదో ఫోటోగ్రఫీ క్లబ్ ఉంటుంది, సెయిలింగ్ క్లబ్ ఉంటుంది, గోల్ఫ్ క్లబ్. సో ఐ జాయిన్డ్ ఎ లిటిల్ లేట్, ఒక 10-15 days లేట్ జాయిన్ అయ్యాను నేను అకాడమీ స్టార్టింగ్లో. నాకు ఏ క్లబ్ అసైన్ అవ్వలేదు. ఓకే, క్లబ్ అసైన్ అవ్వలేదు. సో మమ్మల్ని ఎవ్రీ వీకెండ్ క్లబ్ టైం ఎప్పుడైతే ఉంటుందో వెళ్ళి లైబ్రరీలో కూర్చునేమనేవాళ్ళు. నాలాంటి వాళ్ళు 3-4 ఉన్నారు. సో ఒక వీకెండ్ ఏమైంది, అందరు లైబ్రరీకి వెళ్ళాలి క్లబ్ టైం కాబట్టి, ఎవరు పట్టించుకుంటారులే, మనకేం క్లబ్ అసైన్ అవ్వలేదు కదా, ఎవరు వచ్చి నోట్ చేసుకోరని చెప్పి నేను సైలెంట్ పడుకున్నాను. క్లబ్ టైం అయిపోయింది, అందరూ వచ్చి అసెంబ్ల్ అయ్యారు. 1 person ఈజ్ మిస్సింగ్. హూ ఈజ్ మిస్సింగ్? మీరు. నాకు దాన్ని ఏమంటే నాకు తెలియదు, నేనేమో నిద్రపోతున్నాను ప్రశాంతంగా. అంటే యూ హార్డ్లీ గెట్ టైమ్ టు స్లీప్ అకాడమీలో. సో నిద్రపోతున్నాను, పైనుంచి కిటికీలో చూస్తే కింద అందరూ పనిష్మెంట్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత నేను ఇంకా తప్పదని చెప్పి ఇంకా కిందకు వచ్చా, ఇంకా దొరికిపోయాను కదా అని చెప్పి. కిందకు వచ్చిన తర్వాత నన్ను అక్కడ నుంచోబెట్టారు. ఈవినింగ్ 6-6:30 అయింది. 6:30కి నేను అక్కడ నుంచున్నాను. నా ముందు నా బ్యాచ్ వాళ్ళందరూ పనిష్మెంట్స్. వాళ్ళు పనిష్ అయ్యారు, మీరు రాలేదనా? నేను రాలేదని. మీరు రాకపోతే మీ ఎంటైర్ టీమ్ పనిష్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ. నాట్ ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను 6:30కి నుంచున్నాను అక్కడ, 11:30 వరకు వాళ్ళు అదే పని చేస్తూ ఉన్నారు నైట్ 5 hours. ఇటు నుంచి అటు ఒక 100 meters స్ప్రింట్, లేకపోతే రోలింగ్, ఫ్రంట్ రోల్, బ్యాక్ రోల్, క్యామెల్ క్యారీ అంటే భుజాల మీద ఇంకొకరిని ఎక్కించుకోవడం, లేకపోతే సంథింగ్ ఆర్ ది అదర్ స్టఫ్. వండర్ఫుల్ పనిష్మెంట్స్ ఐ మస్ట్ సే. మీకేం చేయరు మరి? ఏం లేదు, నుంచోవాలి. యూ జస్ట్ స్టాండ్ అండ్ ఎవ్రీబడి విల్ థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీ టైం ఒక 100 meters రన్ చేసి వచ్చారా, అందరు గట్టిగా అరుస్తారు, థ్యాంక్ యూ జెంటిల్మెన్ కెడెట్ హర్షవర్ధన్, థ్యాంక్ యూ యువర్ బ్యాచ్మేట్స్. ఇది నాదొక ఈవెంట్, ఎవడో ఒకడు ఏదో ఒక టైంలో ఏదో ఒకటి చేస్తాడు. సో ఎవ్రీ అదర్ పర్సన్ విల్ పే ద ప్రైస్ ఇఫ్ వన్ డస్ ది రాంగ్. దట్ ఈస్ హౌ ఆర్మీ స్టార్ట్స్ యువర్ ట్రైనింగ్. ఆ టీమ్ డెవలప్ చేస్తుంది. ఒకటి పట్టి పెరేడ్ అని ఉంటుంది, విచ్ ఈస్ దాన్ని ఏమంటారు, మా ఆఫీసర్ది ఫేవరెట్ అనమాట పట్టి పెరేడ్ పనిష్మెంట్. పట్టి పెరేడ్ అంటే ఏంటి అంటే, యాజ్ అన్ ఆర్మీ ఆఫీసర్ యూ హ్యావ్ 12 to 13 యూనిఫామ్స్. ఆఫీస్కి వేసుకున్న యూనిఫామ్ ఒకటి ఉంటుంది, పార్టీస్కి వేసుకున్న ఉంటుంది, సెరమోనియల్ ఒకటి ఉంటుంది, పెద్ద సెరమోనియల్స్ ఉంటాయి, అంటే January 26th అలాంటి టైంలో వింటర్ క్లోతింగ్ ఉంటుంది, సమ్మర్ క్లోతింగ్ ఉంటుంది. సో యూ హ్యావ్
12 to 13 డిఫరెంట్ యూనిఫామ్స్. సో ఒక బ్యాచ్లో 40 మెంబర్స్ ఉన్నారు అనుకో, రాత్రి 11ంటికి 40 మెంబర్స్ అసెంబ్ల్ అవుతారు. 40 మెంబర్స్ అసెంబ్ల్ అవుతారు ఒక డ్రెస్లో. ఈ ఆర్మీలో దే సే 3 things: రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ రిగ్. రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ రిగ్. రిగ్ ఈజ్ డ్రెస్. ఈ 3 ఫాలో అయితే ఆల్మోస్ట్ యువర్ 90% ఆఫ్ ఆర్మీ లైఫ్ ఈస్ కవర్డ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. కంఫర్టబుల్. కరెక్ట్ టైంకి, కరెక్ట్ ప్లేస్కి, కరెక్ట్ యూనిఫామ్ వేసుకొని నువ్వు అక్కడ ఉంటే రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ క్యారీ ఫార్వర్డ్ ఇన్ గ్రూప్. సో పట్టీ పరేడ్ ఏంటి అంటే ఒక యూనిఫామ్ వేసుకొని 40 మంది వచ్చారు. 40 మంది వచ్చిన తర్వాత ఆఫీసర్ ఏమంటారు, యూ హ్యావ్ 120 seconds, గో చేంజ్ ఇన్ టు దిస్ యూనిఫామ్, సో అండ్ సో యూనిఫామ్, వానిష్. సో యూ హ్యావ్ టు రన్, go to your room. 120 seconds. 120 seconds. 2 minutes. 2 minutes. You have to run, go to your room, change into new uniform. ఆ తర్వాత మళ్ళీ నువ్వు 40 మంది వచ్చి అక్కడి నుంచి ఉంటేనే అది కూడా 120 seconds లోపల యు ఆర్ రైట్. డ్రిల్ అయినట్టు. కాకపోతే ఎవరు రాలేరు కదా, ఇట్స్ నన్ను ఏమంటారు, ఇంపాసిబుల్. అది ప్రాక్టికల్లే కాదు. సో ఎవరో ఒకళ్ళు లేట్ అవుతారు, లేకపోతే ఎవరో ఒకళ్ళు యూనిఫామ్ తప్పు ఉంటుంది, లేకపోతే ఎవరో ఒకళ్ళు బటన్స్ కరెక్ట్ లేదు. ఇంకా అది రన్ అవుతానే ఉంటుంది మార్నింగ్ 4:35 వరకు. నైట్ 11 స్టార్ట్ అయితే ఎవ్రీ 5 minutes యు ఆర్ చేంజింగ్ యువర్ యూనిఫామ్. ఒకసారి నువ్వు ఓకే, సో ఆ 18 యూనిఫామ్ రౌండ్ అయ్యే వరకు అలా అని కాదు, ర్యాండమ్. కొన్నిసార్లు ఎలాగుంటుంది అంటే యూ విల్ వేర్ స్పోర్ట్స్, అంటే ఒకటి సూపర్ మ్యాన్ యూనిఫామ్ అంట. సూపర్ మ్యాన్ యూనిఫామ్ అంటే ఏంటి అంటే యూ హ్యావ్ యువర్ స్పోర్ట్స్ షార్ట్స్, యూ హ్యావ్ యువర్ డ్రిల్ బూట్స్, యూ విల్ టై ఎ బ్లాంకెట్ బిహైండ్, యూ విల్ వేర్ ఏ బెరే. ర్యాండమ్ ఉంటుంది. అంటే పాయింట్ ఏంటి అంటే యూ హ్యావ్ టు బి వెరీ క్విక్. అంటే ఇప్పుడు ఫస్ట్ నేను వెళ్ళాను, నా స్పోర్ట్స్ డ్రెస్ నేను విప్పేసి వేరే డ్రెస్ వేసుకొని వచ్చాను. ఒక 5-6 యూనిఫామ్స్ తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ డ్రెస్ అంట. ఇట్ బికమ్స్ ఎ బిగ్ పైల్ ఆఫ్ క్లోత్స్ ఇన్ యువర్ రూమ్. యూ హ్యావ్ టు సర్చ్ ఇట్, యూ హ్యావ్ టు వేర్ ఇట్, ఎవ్రీథింగ్ షుడ్ బి రైట్. సో అలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్లో ఉన్నాం, యు ఆర్ ఇన్ యువర్ షార్ట్స్, యు ఆర్ ఇన్ యువర్ టీ షర్ట్, యు ఆర్ చిల్లింగ్ అట్ యువర్ అకామిడేషన్, మంచిగా ఏదన్నా మూవీ చూస్తున్నాం. సడన్గా మెసేజ్ వస్తుంది, దేర్ ఈస్ అన్ అటాక్, గెట్ రెడీ. హౌ ఆర్ యూ గోయింగ్ టు గెట్ రెడీ ఇన్ 2 minutes అండ్ బీ రెడీ వితౌట్ ఎనీ ప్రిపరేషన్? దాన్ని కూడా రెడీ చేస్తారు. సో ఈవెన్ ఇన్ దాట్ థింగ్, ద వే యూ టై యువర్ లేసెస్, షూ లేస్ టై చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది ఆర్మీలో. ఇట్స్ నాట్ దట్ నేను ఒక రకంగా పక్కనోడు ఇంకొక రకంగా కాదు. ఎవ్రీబడి టైస్ ది షూ లేస్ ఆల్సో ఇన్ ద సేమ్ ఫ్యాషన్. ఎందుకంటే మీరు ఆపరేషన్ చేసేటప్పుడు షూ లేస్ ఊడిపోయింది, యూ ట్రిప్ ఆన్ ఇట్, కింద పడ్డావు అంటే గన్స్ ఫైర్ అవ్వకుండా కూడా ఎంత డేంజరస్ అంటే, ఒకసారి వేరే పంజాబ్ రెజిమెంట్ వాళ్ళు అనమాట ఒక ఫైరింగ్ కాంపిటీషన్ కోసం మా యూనిట్కి వచ్చి అక్కడ అటాచ్ అయ్యారు. ఫస్ట్ స్టే అండ్ ఫుడ్. ఎందుకంటే మా దగ్గర కొద్ది పెద్ద ఫైరింగ్ రేంజ్ ఉండేది, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుందామని. వాళ్ళు ట్రక్లో ఫైరింగ్ రేంజ్కి వెళ్ళారు. రిటర్న్ వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అవుతూ ఆ ట్రక్ తప్పిపోయి ఒక చెట్టుకు గుద్దుకుంది. ఇంపాక్ట్ ఎంత గట్టిగా అయింది అంటే, వెనకాల ట్రక్లో కూర్చున్న వాళ్ళ చేతిలో వెపన్స్ ఉన్నాయి, వాళ్ళు కింద పడిపోతారు కదా. పడిపోయినప్పుడు ఒక గన్ బ్యారెల్, ఒక రైఫిల్ బ్యారెల్ థైలోకి వెళ్ళిపోయి ఇటు నుంచి బయటకు వచ్చింది ప్రొట్రూడింగ్. దాని మీద కత్తి లేదు, ఏమీ లేదు, జస్ట్ ది షేర్ ఇంపాక్ట్. ఒకళ్ళకైతే ఇక్కడి నుంచి ఈ చీక్లోంచి బయటకు వచ్చింది. సో మీ షూ లేస్ కరెక్ట్ లేకపోతే దీస్ ఆర్ ది థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్ అండ్ యూ హ్యావ్ వెరీ లెస్ రియాక్షన్ టైం. ఈ టైంలో మీరు కరెక్ట్గా వేసుకొని, మీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కరెక్ట్గా ఉండాలి, మీ వెపన్ కరెక్ట్గా ఉండాలి, వింటర్ అయితే మీ క్లోతింగ్ కరెక్ట్గా ఉండాలి. ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ ఇన్ సెకండ్స్ అండ్ మినిట్స్. సో ఆ ట్రైనింగ్ మీకు ఫస్ట్ డే నుంచి ఇస్తారు. సో దట్ ఈస్ హౌ ఆర్మీ ఆపరేట్స్. సూపర్. ఓకే, సో టెల్ మీ దిస్, అక్కడి నుంచి మనము ఇంకొక లెవెల్కి వస్తే లెట్స్ టాక్ అబౌట్ ద జియో పొలిటిక్స్. ఓకే, ఇండియాకి తరతరాలుగా ఉండే ఒక కామన్ ఎనిమీ ఏంటంటే మన బెస్ట్ ఫ్రెండ్ పాకిస్తాన్, రైట్? ఏదో పోడ్చేద్దామని ట్రై చేస్తుంది, మధ్యన పాపం దానికి తిన్నాక కూడా నీళ్ళు లేదు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ ఇప్పుడు మ్యాప్ మీద కొత్త విలన్ వచ్చాడు, చైనా, రైట్? మనం అనుకుంటాం పాకిస్తాన్ ఈజ్ ఇట్ స్టిల్ ఎ థ్రెట్ మనకి, లైక్ అండ్ ఆర్ చైనా ఇస్ ద న్యూ బిగ్గర్ థ్రెట్ ఫర్ అస్? అప్పుడు ఇది మనం అర్థం చేసుకోవాలంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ బోర్డర్స్ ఫస్ట్. బోర్డర్స్ 3 రకాలు ఉన్నాయి ఇండియాలో. ఒకటి ఐబీ అంటే ఇంటర్నేషనల్ బోర్డర్, విచ్ ఇస్ ఫిక్స్డ్, దాన్ని ఎవరు మార్చలేరు, అది పక్కా అయిపోయింది. అక్కడ ఫెన్సింగ్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ సెట్.
కశ్మీర్లోకి వెళ్తే టువర్డ్స్ పాకిస్తాన్ మనకేముంది, ఎల్ఓసి ఉంది, లైన్ ఆఫ్ కంట్రోల్. అదే మనం చైనా వైపు వెళ్తే వీ హ్యావ్ ఎల్ఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఈ ఎల్ఓసి అండ్ ఎల్ఏసి అనేది ఏంటి అంటే దీస్ ఆర్ ఇమాజినరీ లైన్స్. ఇది ఇటు షిఫ్ట్ అవ్వచ్చు, అటు షిఫ్ట్ అవ్వచ్చు, వార్ బట్టి, ఆపరేషన్స్ బట్టి. ఇట్స్ నాట్ ఫిక్స్డ్, గీత గీసింది కాదు, ఫిక్స్డ్ కాదు. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి అటు పుష్ అవ్వచ్చు బౌండరీ, ఇటు పుష్ అవ్వచ్చు. సేమ్ హ్యాపెన్స్ టువర్డ్స్ చైనా ఆల్సో. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే 1947 తర్వాత పాకిస్తాన్తో మనకి ఎన్ని వార్స్ అయినాయి? 47-48 వార్ అయింది. ఆ తర్వాత 1965 వార్ అయింది, 1971 అయింది, 1999 అయింది. 4 వార్స్ అయింది. చైనాతో మనకి ఎన్ని వార్స్ అయినాయి? ఇప్పుడు వరకు ఒక్కటే వార్ అయింది, 1962. అందులో వీ హ్యావ్ లాస్ట్. అదొక్క వారే మనం లూజ్ అయింది ఇప్పుడు వరకు. ఇప్పుడు మనం ఓవరాల్గా ఈ కంట్రీస్ది మైండ్ సెట్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇన్ ద హోల్ వరల్డ్ వాట్ డస్ ఇండియా రిప్రజెంట్? మీరు జనరల్గా ఒక ఫారినర్ని ఇండియా గురించి అడిగితే ఇండియా గురించి ఏమని చెప్తాడు? బాలీవుడ్ చెప్తాడు, లేకపోతే మూవీస్ చెప్తాడు, యోగా చెప్తాడు, లేకపోతే తాజ్ మహల్ అంటారు, లేకపోతే యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్, హిందూయిజం అంటారు, ఏదో ఒకటి. బట్ పాకిస్తాన్ అంటే ఏంటి? టెర్రరిజం. సో పాకిస్తాన్ ఎప్పుడైతే ఇండియాతో ఫైట్ చేయడం ఆపేస్తుందో, పాకిస్తాన్ గురించి ఎవరు మాట్లాడుకోరు. ఓకే, సో పాకిస్తాన్కి వరకు ఉన్న ఒక ఐడెంటిటీ పోతుంది. అదొకటి. రెండో విషయం ఏంటి అంటే పాకిస్తాన్లో కంటిన్యూస్ దాన్ని ఏమంటారు ఇష్యూస్ అనమాట. అంటే కాన్ఫ్లిక్ట్ కంటిన్యూస్గా ఉంది 1947 నుంచి ఈవెన్ టిల్ ఎస్టర్డే. పాకిస్తాన్ వెపన్స్ యూస్ చేస్తుంది, దాన్ని ఏమంటారు కిల్లింగ్స్ ఉంటాయి, దెర్ ఈస్ బ్లడ్ షెడ్. కానీ అదే మనం చైనా అండ్ ఇండియాని చూసుకుంటే 1962లో వార్ అయింది. ఎల్ఏసీలో ఏంటంటే నోబడీ కెన్ యూజ్ వెపన్స్, యూ కెన్ యూజ్ స్టిక్స్, యూ కెన్ యూజ్, అంటే ఫైర్ అయితే అవ్వకూడదు, బుల్లెట్ ఫైర్ అవ్వకూడదు. దట్ ఈస్ ది అగ్రిమెంట్, మ్యూచువల్ అగ్రిమెంట్. They stick to it. They very religiously stick to it, both the sides. రీసెంట్ గా మన కల్నల్ సంతోష్ బాబు గారి ఇన్సిడెంట్ అయింది కదా 2020లో. అప్పుడు బుల్లెట్స్ ఒక 2-3 ఫైర్ అయినా, అవి కూడా 2-3 ఎక్కువ కాదు. సో బోత్ ది పార్టీస్ రెస్పెక్ట్ ది ట్రీటీ. కాకపోతే పాకిస్తాన్ వైపు అది ఉండదు మనకి. సో పాకిస్తాన్ ప్రస్తుతం బలహీనంగా ఉన్నా కానీ యూ కెన్ నెవర్ ట్రస్ట్ పాకిస్తాన్. రేపు ఒక్కసారి వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చినాయా, ద ఫస్ట్ థింగ్ దే ఆర్ గోయింగ్ టు యూజ్ దే మనీ ఈజ్ ఆన్ ఇండియా. ఎందుకంటే పాకిస్తాన్లో ఆర్మీ ఈజ్, అంటే అందరు ఏమని చెప్తారంటే ఎవ్రీ కంట్రీ హ్యాస్ అన్ ఆర్మీ, బట్ పాకిస్తాన్ ఆర్మీ హ్యాస్ ఎ కంట్రీ. రైట్. పాకిస్తాన్లో మిలిటరీ డిక్టేటర్షిప్ నడుస్తుంది. వెన్ ఎవర్ దే వాంట్ దే కెన్ చేంజ్ గవర్నమెంట్స్. సో అక్కడ మిలిటరీ పవర్లో ఉన్నప్పుడు మిలిటరీ ఆ పవర్లో ఉండడం కోసం అది ఏమైనా చేస్తుంది. అది చేసే దాంట్లో అన్నిటికన్నా ఫస్ట్ పని ఏముంటుంది? టు అటాక్ ఇండియా. కశ్మీర్ అని చెప్పే కదా ఇన్ని రోజులు వాళ్ళు సర్వైవ్ అయింది. కశ్మీర్ని మీకు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ ఆర్మీ ప్రామిస్ చేసి అక్కడ ఉన్న జనాలకి వాళ్ళని అనౌన్స్ చేసింది. ఇప్పటి వరకు కశ్మీర్ రాలేదు వాళ్ళకి. వేరేస్ చైనాతో మన ప్రాబ్లం ఏంటి అంటే, ఇన్ కేస్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ ఇండియా వర్సెస్ చైనా జరిగింది అంటే, దీస్ ఆర్ ది 2 పవర్ హౌసెస్ ఆఫ్ ఏషియా అండ్ ఆల్సో ఆఫ్ ది వరల్డ్. ఫస్ట్ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ వర్సెస్ ది సెకండ్ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ. మనకి ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటి అంటే ఇండియాకి మ్యానుఫ్యాక్చరింగ్ వైపు. అంటే నేను చెప్పాను కదా మేక్ ఇన్ ఇండియా కమ్స్ ఇన్ టు ప్లేస్ ఎస్పెషల్లీ అట్ దిస్ పాయింట్. ఎందుకంటే చైనా ఏంటంటే మొత్తం అదే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునేది. ఇప్పుడు చైనీస్ ప్రొడక్ట్స్ ఎందుకు చీప్? దే మ్యానుఫ్యాక్చర్ థింగ్స్ ఇన్ బల్క్. దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ఆర్ వే హయ్యర్ దాన్ ఇండియన్ క్యాపబిలిటీస్. సో వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ చాలా ఉంది ఇండియాతో పోల్చుకుంటే. కానీ వాళ్ళ సోల్జర్స్లో, ఇండియన్ సోల్జర్స్లో ఉన్నంత జోష్ ఉందా అంటే ఐ డౌట్ ఇట్. సో అక్కడ మనం ప్లస్లో ఉన్నాం. వెన్ ఇట్ కమ్స్ టు హ్యూమన్ రిసోర్స్ వీఆర్ ఇన్ అడ్వాంటేజ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టెక్నాలజీ అని కూడా చెప్పలేం. వెన్ ఇట్ కమ్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్టిలరీ కూడా ఎక్కువ ఉంది కదా, అన్ని ఎక్కువ. కానీ హ్యూమన్ రిసోర్స్ ఎఫిషియన్సీ అనేది మన దగ్గర ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇది డెమోక్రసీ. ఆర్మీలోకి ఎవరు వెళ్ళాలన్నా కానీ హ్యాస్ టు వాలంటీర్. వాడికి ఇష్టం ఉండి నేను ఆర్మీలోకి వెళ్ళి నేను దేశం కోసం ఏమైనా చేద్దాం అనుకుంటేనే వాడు ఆర్మీలోకి వస్తాడు. బట్ చైనాలో అలా కాదు. చైనాలో ఏంటి అంటే కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది అందరూ వెళ్ళాలి వాళ్ళ ఫ్రంట్ లైన్స్కి అంటే మూసుకొని వెళ్ళిపోవాలి అక్కడ. ఇంకోటి చెప్పనా మేజర్, ఐ థింక్ చైనా ఒక కొన్ని డికేడ్స్ ముందు వన్ చైల్డ్ పాలసీ పెట్టడం వల్ల ఏమైందంటే ఒక బ్లడ్ లైన్ కంటిన్యూ అవ్వాలి అంటే వాళ్ళకి మల్టిపుల్ కిడ్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ బ్లడ్ లైన్ కంటిన్యూ అవుతుంది.
నీకు ఒకటే కిడ్ ఉన్నాడు అంటే ఆ కిడ్ నువ్వు ఆర్మీకి పంపించి మిలిటరీకి పంపించి మిలిటరీలో చనిపోయాడు అంటే నీ బ్లడ్ లైన్ ఎండ్ అయిపోతుంది. ఆ మైండ్ సెట్ అర్థం ఈ మధ్యన వచ్చేసి బాగా చాలా మంది విత్డ్రా అవుతున్నారు. దే ఆర్ నాట్ గోయింగ్. ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ కూడా ఒక్కళ్ళే చైల్డ్ కాబట్టి దే ప్యాంపర్డ్ దెమ్ ఎ లాట్. అవును. సో వాళ్ళకి దాన్ని ఏమంటారు, ఫ్రంట్ లైన్స్కి వెళ్ళి ఫైట్ చేసి అంత స్ట్రెంగ్త్, ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉందో లేదో మనకు తెలియదు. రైట్. సో ఆ విషయంలో వీ హ్యావ్ హ్యూజ్ అడ్వాంటేజ్. మన దగ్గరికి వచ్చే సోల్జర్స్ ఎలాగుంటారు, దే మోస్ట్లీ కమ్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ అండ్ Tier 3 cities, Tier 2 cities. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ దే ఆర్ ఫిట్. మీ మామూలు ప్రాబ్లమ్స్ అసలు వాళ్ళకి ప్రాబ్లమ్సే అనిపించవు. వాళ్ళకి టైంకి చాయ్ కావాలి, టైంకి ఫుడ్ ఉంటే దే విల్ క్యాప్చర్ ఎవరెస్ట్ ఫర్ యూ. అంతే. దట్స్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ ఆర్. బట్ మనం ఎక్కడ మైనస్ పాయింట్లో ఉన్నాము అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో మైనస్ పాయింట్. టెక్నాలజీ అని కూడా చెప్పను. టెక్నాలజీ ఆల్సో ఇఫ్ యూ లుక్ అట్ ISRO is what budget friendly and most technologically advanced organization in the world. మన దగ్గర టెక్నాలజీ ఉంది, కాకపోతే అంత బిగ్గర్ స్కేల్లో మ్యానుఫ్యాక్చరింగ్ మనకి లేదు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఎప్పుడైతే పెంచుకుంటాం ఐ థింక్ వీ కెన్ గో అట్ పార్ విత్ చైనా. కాకపోతే నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే చైనా అండ్ ఇండియాకి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ అవుతాయేమో కానీ ఫుల్ టైం వార్ అయ్యే ఛాన్సెస్ ఐ డోంట్ సీ ఇన్ నియర్ ఫ్యూచర్. ఎందుకంటే బోత్ ది కంట్రీస్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో. అంటే ఫుడ్ గురించి కానీ చాలా విషయాల్లో ఇంటర్ డిపెండెంట్. అందుకే ఇప్పుడు మనం పాకిస్తాన్తో ఏదన్నా అయితే వెంటనే మనం ట్రేడ్ మొత్తం కట్ ఆఫ్ చేస్తాం. కాకపోతే చైనాతో అయితే మనం చెయ్యం. వీ డూ ఇట్ పార్షల్లీ బికాజ్ ఇప్పటికి కూడా చాలా మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, చాలా అక్కడి వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు పాకిస్తాన్ ఏముంది, హార్డ్లీ ఇట్స్ ఎ 20 crore కంట్రీ. సో వాళ్ళు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. కానీ చైనా లాంటి పెద్ద కంట్రీ, ఇండియా లాంటి పెద్ద కంట్రీ, వీళ్ళు రెండింటికి నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే వీ నీడ్ టు హెల్ప్ ఈచ్ అదర్. దెర్ ఇస్ నో అదర్ వే. సో ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ ఇప్పుడు కంట్రోల్గా ఉంది అంటే కంట్రోల్ అంటే ఎప్పుడు పేలుతుందో అర్థం కదా. జస్ట్ ఒక ట్రిగ్గర్ మీద ఉన్న గ్రెనేడ్ లాంటిది. నాకు అనిపిస్తుంది ఏంటంటే పాకిస్తాన్ పేలిందంటే దాని రెపర్కషన్స్ ఇండియా మీద ఎక్కువ ఉంటాయి. అండ్ ఇండియా ఇట్స్ మచ్ మోర్ రెస్పాన్సిబుల్ దట్ ఇండియా హ్యాస్ టు హోల్డ్ దట్ టుగెదర్. అవి ఇప్పుడు మనం ఎందుకంటే నేను మొత్తం నా మిలిటరీ ఈ సర్వీస్ మొత్తం ఐఎమ్ మోస్ట్లీ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్. సో ఐ నో పాకిస్తాన్, నేను అర్థం చేసుకుంటాను పాకిస్తాన్ ఎగ్జాక్ట్గా ఎలా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు పంజాబ్ చూసుకున్నారు అనుకోండి, సగం పంజాబ్ పాకిస్తాన్లో ఉంది, సగం పంజాబ్ ఇక్కడే ఉంది. సో కల్చర్ సేమ్, రిలీజియన్ మారింది కానీ గ్రౌండ్ కల్చర్ సేమ్. జమ్మూ అండ్ కాశ్మీర్, సగం కాశ్మీర్ అటు ఉంది, సగం ఇక్కడ ఉంది. సో అక్కడ కల్చర్ కూడా దగ్గరగా సేమ్. ఆ తర్వాత రాజస్థాన్, అక్కడ కల్చర్ కూడా సేమ్ టు సేమ్. సో ఈ 3-4 స్టేట్స్ కనుక ఒకసారి మనకు అర్థమైపోతే మన పాకిస్తాన్ మైండ్ సెట్ ఏంటి అన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ఏంటి, మనకి సింధ్ ఏరియా ఒకటి ఉంది, బలోచ్ ఏరియా ఒకటి ఉంది, బలోచిస్తాన్, గిల్గిట్ బాల్టిస్తాన్. ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఆజాద్ కాశ్మీర్ అంటారు వాళ్ళు. ఈ 4 డివిజన్స్ ఏవైతే ఉన్నాయో, సింధ్, బలోచిస్తాన్, గిల్గిట్ బాల్టిస్తాన్ అండ్ పిఓకే. ఒకవేళ పాకిస్తాన్ పేలింది అంటే ఈ 4 ఏదో ఒక ముక్క ఊడిపోయింది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ డిసడ్వాంటేజ్ టు దెమ్. మన మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఎఫెక్ట్ పడినప్పుడు మనకి ఎక్కడ ఎఫెక్ట్ కనపడుతుంది ఎక్కువగా, పంజాబ్లో కనపడుతుంది, జేఎండ్కేలో కనపడుతుంది. దానికన్నా ఎక్కువ ఎఫెక్ట్ కనపడేది నాకు తెలిసి అంటే బోర్డర్స్ దగ్గర అయితే ఇంకెక్కడ పెద్దగా ఎఫెక్ట్ కనపడదు ఈ 2 ప్లేసెస్లోనే. పంజాబ్, రాజస్థాన్ కూడా వీ కెన్, అంటే అక్కడ ఇంటర్నేషనల్ బోర్డర్ ఆల్రెడీ ఫిక్స్డ్ కాబట్టి వీఆర్ వెల్ ప్రిపేర్డ్. కాశ్మీర్ లాంటి ఒక్క చోట ఎక్కడైతే టెరైన్ కూడా మనకి డిఫికల్ట్గా ఉంటుందో, ఎక్కడైతే మనకి బౌండరీ ఫిక్స్డ్ కాదో అక్కడ మనకి కొద్దిగా ఎక్కువ ఇష్యూస్ అవుతాయి తప్ప మిగతా ఇండియాలో ఐ డోంట్ థింక్ పాకిస్తాన్ దగ్గర మొత్తం ఇండియాని షేక్ చేసే అంత క్యాపబిలిటీ ఉందని. షేక్ అంటే నా పాయింట్ ఏంటంటే ఒకవేళ ఆ కంట్రీ డిస్టెబిలైజ్ అయిందంటే, ఇప్పుడు ఎట్లయితే కంట్రీ డిస్టెబిలైజ్ అయితే మొత్తం వాళ్ళు వలస బాధితులు ఉంటారు కదా, వలస బాధితులు వచ్చేస్తారో మనకు వస్తారేమో. వీ హ్యావ్ టు స్ట్రాంగ్లీ హోల్డ్ ద బార్డర్. అండ్ వచ్చే ఛాన్స్ ఉంటే ఎలాగొస్తారు అంటే, ఇప్పుడు మనకి గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఈ 3 స్టేట్స్లో మన బార్డర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. బిఎస్ఎఫ్ లుక్స్ ఆఫ్టర్. అంటే బిఎస్ఎఫ్ ఎక్కడ వస్తుంది అంటే, ఎక్కడైతే మనకి ఇంటర్నేషనల్ బార్డర్ ఉందో, బార్డర్ ఎక్కడైతే ఫిక్స్డ్ అక్కడ బిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు. ఆర్మీ డజంట్ స్టే దేర్. ఎక్కడైతే ఎల్ఓసి, ఎల్ఏసి ఉందో అక్కడ ఆర్మీ స్టేస్ ఇన్ ద ఫ్రంట్. సో బిఎస్ఎఫ్ కెన్ హోల్డ్ దెమ్. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఆల్రెడీ సెటప్ ఉంది, పర్ఫెక్ట్ సెటప్. అక్కడ దాన్ని ఏమంటారు, ఇట్స్ క్లియర్. ఒకవేళ ఎవరైనా లోపలికి వస్తే దొరుకుతారు. అంటే యూ కెన్ ఫైర్ అట్ దెమ్, యూ కెన్ క్యాచ్ దెమ్. అంటే ఐ వాజ్ ఇన్ పంజాబ్లో ఏంటంటే మనకి డ్రగ్ మెనెస్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ. జస్ట్ ర్యాండమ్ డే ఎలాగుంటుంది అంటే,
మన బార్డర్ ఉంది, వాళ్ళ బార్డర్ ఉంది. ఈ 2 బార్డర్స్ మధ్యలో నో మ్యాన్స్ ల్యాండ్ అని ఉంటుంది. ఎంత దీనికి ఒక డబుల్ ఉంటుంది, ఒక 30-35 మీటర్స్ ఉంటుంది. అందులో కూడా కొంతమంది పొలాలు ఉన్నాయి లోకల్స్. సో లోకల్స్ ఏం చేస్తారంటే ఉదయాన్నే ఆ ఫెన్సింగ్ మధ్యలో గేట్స్ ఉంటాయి. ఉదయాన్నే 8 o'clock 9 o'clock అలాగే ఒక టైమింగ్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ చూపించుకొని, ఏదైతే BSF వాళ్ళ డాక్యుమెంట్ ఇచ్చిందో చూపించుకొని, వాళ్ళ ట్రాక్టర్ వాళ్ళన్నీ తీసుకొని లోపలికి వెళ్తారు పొలంలోకి, నో మ్యాన్స్ ల్యాండ్లో. అక్కడ పొలం పనులు చేసుకుంటారు. ఈవినింగ్ 6 ఆ టైంకి, అంటే ఏదైతే స్పెసిఫైడ్ టైం ఉందో మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి వాళ్ళు. అలా ఒకసారి ఏమైంది అంటే ఒక ట్రాక్టర్ లోపలికి వెళ్ళింది. ట్రాక్టర్ ఒక టైర్ పంచర్ అయిపోయిందని చెప్పి వాడు లోపలే టైర్ మార్చుకున్నాడు. ఒక టైర్ లోపల అంటే స్టెప్ని పెట్టేసి టైర్ లోపల పెట్టాడు. వాడు మళ్ళీ ఎప్పుడైతే క్రాస్ అయ్యి వస్తున్నాడో వీ వర్ వర్కింగ్ దేర్, కొద్ది బంకర్స్ అవి ఇవి కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు డౌట్ వచ్చి ఆపి BSF వాళ్ళని పిలిచి చెక్ చేయించాను. 21 kgs ఆఫ్ హెరాయిన్ ఆ టైర్ ఉంది కదా, టైర్ లోపల మొత్తం వాడిలాగా హైడ్ చేసుకొని తెచ్చుకుంటున్నాడు. అండ్ నేను చెప్పేది ఎప్పుడు 2015-2016 అప్పట్లో 21 kgs హెరాయిన్ వాజ్ వర్త్ 105 crores. అంటే 1 kg హెరాయిన్ వాజ్ 5 crores. 1 kg ఆఫ్ హెరాయిన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వలెంట్ టు $1 million. ఇప్పుడు ఇట్ సమ్వేర్ అరౌండ్ 8 crores 8.5 crores. పాకిస్తాన్ 10% GDP ఉంది అక్కడ. పాకిస్తాన్ ఇదే ఇంకా వాళ్ళ మెయిన్ వెపన్ ఇస్ వెపన్స్, డ్రగ్స్ అండ్ ఫేక్ కరెన్సీ, టెర్రరిజం, ఫేక్ కరెన్సీ. ఇంక ఇదే వాళ్ళ గ్రౌండ్ లెవెల్ బిజినెసెస్ అంటే ఇవే. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ఆక్యుపైడ్ దేర్ బిజినెసెస్ ఆల్సో. పాకిస్తాన్ ఆర్మీది ఫౌజీ ఫౌండేషన్ అని ఉంటుంది. సో అక్కడ మీకు సీరియల్స్, బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ కానివ్వండి, డైపర్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ ప్లాట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ దట్ ఈస్ ప్రీమియం వాళ్ళే హోల్డ్ చేస్తారు, వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వాళ్ళే అమ్ముతారు. సో నార్మల్ పబ్లిక్ ఎక్కడ ఆపర్చునిటీ ఉంది వాళ్ళు ఏదైనా కొత్త స్టార్ట్ చేయాలంటే? సో నార్మల్ పబ్లిక్ గెట్ ఇన్ టు దీస్ ఇలాంటి వాటి కోసం. నేను విన్నాను ఈవెన్ డ్రోన్స్ తో కూడా అక్రాస్ చేస్తున్నారు కన్సిస్టెంట్ గా. మనం పోయి డ్రోన్స్ ని క్యాచ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి. నౌ వి ఆల్సో హ్యావ్ యాంటీ డ్రోన్ టెక్నాలజీస్ యాజ్ వెల్. కాకపోతే స్టార్టింగ్ లో అయితే చాలా ప్రాబ్లం అయింది. వెపన్స్ కూడా ఇప్పుడు ఒక పిస్టల్ హార్డ్లీ ఎంత 2 kgs ఇట్ వెయిస్. ఒక మంచి డ్రోన్ క్వాడ్కాప్టర్ మీరు బిల్డ్ చేస్తే ఈజీగా 3-4 పిస్టల్స్ మీరు ఇటువైపు డ్రాప్ చేయొచ్చు. సో దట్ ఈస్ హౌ ఇట్ యూస్ టు హ్యాపెన్. సో ఈ బార్డర్స్ అన్నీ దాన్ని ఏమంటారు, మేబీ ఈ బార్డర్ ఏరియాస్ కొద్దిగా డిస్టర్బ్ అవ్వచ్చేమో కానీ నో బడీ ఈస్ గోయింగ్ టు. ఇంకొక ఆప్షన్ ఏముందంటే వాళ్ళు పాకిస్తాన్ నుంచి నేపాల్ వెళ్ళి నేపాల్ నుంచి ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి ట్రై చేయొచ్చు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వెళ్ళి బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి ట్రై చేయొచ్చు. లేకపోతే కశ్మీర్లో ఎక్కడైతే LOC ఉందో, ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడి నుంచి ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి ట్రై చేయొచ్చు. కానీ ఎక్కడైతే ఇంటర్నేషనల్ బార్డర్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉందో అక్కడి నుంచి వాళ్ళు లోపలికి వచ్చే ఛాన్సెస్ అయితే అస్సలు లేదు. సో మీద నాకు చెప్పండి, లాస్ట్ మనకి వార్ అయింది కార్గిలే కదా, ఏ ఇయర్లో అయింది? 1999. అంటే లాస్ట్ 25 yearsలో మనం ఏ వార్లోని పార్టిసిపేట్ చేయలేదు, ఏ రకంగా కాన్ఫ్లిక్ట్లోని పార్టిసిపేట్ చేయలేదు. ఇస్ దట్స్ రైట్? ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్లో పార్టిసిపేట్ చేయలేదు. మరి మన ఇన్ఫెంట్రీ లైక్ హౌ ఆర్ దే ఆన్ ద టిప్స్? సో ఇక్కడ మనకి రెండు ప్లేసెస్ మీరు మైండ్లో పెట్టుకుంటే ఇండియాలో కాన్ఫ్లిక్ట్ ఎక్కడెక్కడ ఉంది, మనకి JNKలో ఉంది, ఆ తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. అవును, మణిపూర్ అటువైపు ఉంది. సో ఇంకొకటి ఏంటి అంటే ఈ LOC అండ్ LAC అంటే ఇంటర్నేషనల్ బార్డర్ కాకుండా మిగతా బార్డర్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూస్గా ఎవరో ఒకరు గార్డ్ చేస్తూ ఉండాలి. సో సమ్ ఆర్మీ పాపులేషన్ ఈజ్ ఇన్ గార్డింగ్ ది LOC అండ్ LAC. ఆ తర్వాత ఇంటీరియర్స్, కాశ్మీర్లో యూ హ్యావ్ రాష్ట్రీయ రైఫిల్స్. ఆ తర్వాత దాన్ని ఏమంటారు మాల్ ఫార్మేషన్స్ కూడా ఉంటాయి. సో కొంత ఆర్మీ అక్కడ డిప్లాయిడ్ ఉంది, ఇంకొద్దిగా ఆర్మీ అక్కడ డిప్లాయ్ ఉంది, మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో డిప్లాయ్ అయ్యి ఉంది మిగతా ఇంకొద్దిగా ఆర్మీ. సో ఈ 2 ప్లేసెస్లో ఆ తర్వాత LOC LAC మొత్తం కలుపుకొని 60% యువర్ ఆర్మీ ఈజ్ కన్జ్యూమ్డ్ దేర్. సమ్వేర్ అరౌండ్ 50-60% ఆర్మీ ఈజ్ కన్జ్యూమ్డ్ దేర్. మిగతా 40% ఆర్మీలో ఎలాగా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్లో కూడా కంటోన్మెంట్స్ ఉన్నాయి. దాన్ని ఏమంటారు మామూలు పూణేలో మీరు కంటోన్మెంట్స్ చూస్తుంటారు, చెన్నైలో కంటోన్మెంట్స్ ఉన్నాయి, బెల్గాం దగ్గర ఉన్నాయి, బెల్గాంలో ఉన్నాయి. కొన్ని ఏంటి అంటే ట్రైనింగ్ సెంటర్స్. సో మధ్యలో మీరు అప్గ్రేడ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రైనింగ్ కదా. సో ట్రైనింగ్ కోర్సెస్కి వస్తూ ఉంటారు, దే కీప్ ట్రైనింగ్ అబౌట్ న్యూ టెక్, న్యూ ఎడ్యుకేషన్ అండ్ ఆల్. ఆ తర్వాత ఆర్మీలో ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే పీస్ అండ్ ఫీల్డ్. పీస్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే ఏ కాన్ఫ్లిక్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సికింద్రాబాద్ ఆర్ హైదరాబాద్, దిస్ ఈస్ కాల్డ్ ఎ పీస్ లొకేషన్, ఎందుకంటే ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. రైట్. అదే మీరు కాశ్మీర్ తీసుకున్నారు, సియాచిన్ తీసుకున్నారు, ఎక్కడైతే
మీకు క్లైమేటిక్గా అంటే వెదర్ పరంగా ఛాలెంజింగ్గా ఉంది, లేకపోతే కాన్ఫ్లిక్ట్ పరంగా ఛాలెంజింగ్ ఏదైతే ఉంటాయో ప్లేసెస్, వాటిని మనం ఫీల్డ్ అంటాం. సో ఇఫ్ అ సోల్జర్ ఆన్ అన్ ఆఫీసర్ గోస్ ఇన్ ఫీల్డ్, హీల్ స్టే దేర్ ఫర్ 3 to 3.5 years at max 4 years అనుకున్నాం. ఆఫ్టర్ దట్ హిస్ నెక్స్ట్ పోస్టింగ్ విల్ బి ఇన్ పీస్ స్టేషన్. ఓకే, సో సైకిల్ నడుస్తూ ఉంటుంది. రైట్, అన్లెస్ అంటే వార్ ఉంటే తప్ప. వార్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఏవైతే కంటోన్మెంట్స్ ఉంటాయో పీస్ స్టేషన్లు, అక్కడ మినిమం టు మినిమం అంటే ఇంజూర్డ్ అయి ఉంటారు కొంతమంది. అంటే ఆర్మీలో ఏంటంటే కొన్ని ఇంజురీస్ టెంపరీ ఉంటాయి, కొన్ని ఇంజురీస్ పర్మనెంట్ ఉంటాయి. ఎవరైతే పర్మనెంట్ ఇంజురీస్ ఉన్నారో వీ డోంట్ టేక్ దెమ్ టు వార్. సో దే లుక్ ఆఫ్టర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆల్ ది పీస్ లొకేషన్స్. ఎవరైతే ఫిట్గా ఉన్నారో వాళ్ళందరూ బార్డర్స్ కాన్ఫ్లిక్ట్కి వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ హౌ లాస్ట్ 25 years నుంచి పెద్ద వార్ ఏం లేకపోయినా కానీ కాన్ఫ్లిక్ట్స్ అనేవి కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి చోట్ల కూడా ఆర్మీ పీస్ లొకేషన్స్లో ఉంచడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్స్, ఎప్పుడైతే సెంట్రల్ పోలీస్, సిఆర్పిఎఫ్ కానీ ఐటీబీపీ, బిఎస్ఎఫ్, ఆల్ దీస్ థింగ్స్, ఎస్ఎస్బి, ఇలాంటివి ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో నార్మల్ సొసైటీలో కూడా, ఆర్మీ షుడ్ బి సమ్వేర్ నియర్ బై సో దట్ దే రీచ్ అండ్ రిస్టోర్ నార్మల్సీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. ఫర్ ఎగ్జాంపుల్ వాయనాడ్ ఫ్లడ్స్ తీసుకుందాం. సో వాయనాడ్ ఫ్లడ్స్ అప్పుడు ఏంటి, నాకు తెలిసి ఏ మద్రాస్ అంటే చెన్నైలోనో లేకపోతే ఏ వెల్లింగ్టన్లోనో ఉన్న యూనిట్స్ వెళ్ళుంటాయి అక్కడికి బేసిక్గా, ఏదైతే నియరెస్ట్. అంతెందుకు నేను ఎన్సీసీ చేసేటప్పుడు డ్యూరింగ్ కాలేజ్ మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి కదా, లాస్ట్ ఫ్లడ్స్ ఐ థింక్ 2010, 2011 అప్పుడు వచ్చినాయి అనుకుంటా, 2009-10 విజయవాడలో. అప్పుడు కూడా ప్రకాశం బ్యారేజ్ మీద దాన్ని ఏమంటారు, జనాలను అలో చేయలేదు ఒక 1 week వరకు. స్ట్రక్చర్ పాతది ఏమన్నా అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సూసైడ్ చేసుకోవచ్చు అని. సో అలాంటి టైంలో కూడా ఆర్మీ వస్తుంది. బ్యాక్ దెన్ ఆర్మీ కేమ్ టు సెక్యూర్ ప్రకాశం బ్యారేజ్. మేము ఎన్సీసీ క్యాడెట్స్, మాకు కూడా డ్యూటీ చేశారు. సో ఇంకొకటి ఏంటంటే, మనం యాజ్ సివిలియన్స్ ఒక్క మంచి ఫోర్స్ మనం ఇన్ని సంవత్సరాలు పట్టించుకుంది ఏంటి అంటే అది ఎన్సీసీ. ఎన్సీసీ బేసిక్గా ఏంటి, మనం యూఎస్లో మనం ఏమంటాం బాయ్ స్కౌట్స్ అవి చాలా గొప్ప చెప్పుకుంటాం. ఎన్సీసీ ఈజ్ వెరీ యూస్ఫుల్. ఎందుకు అంటే యూ హ్యావ్ ట్రైన్డ్ యూత్ ఫస్ట్ ఎన్సీసీలో. ఆ తర్వాత ఇంకోటి ఏంటి అంటే, ఒకవేళ రేపు వార్ జరిగితే ఎన్సీసీ క్యాడెట్స్ విల్ ఆల్సో పార్టిసిపేట్. మే నాట్ బీ ఇన్ ద వార్, ఇక్కడ నుంచి చాలా వెహికల్స్ వెళ్తాయి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే వాళ్ళకి రిఫ్రెష్మెంట్స్ కానీ. సో దే ఆర్ ఆల్సో సమ్వేర్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ది ఆర్మర్డ్ ఫోర్సెస్. సో ఇంత ట్రైన్డ్ యూత్ మీ దగ్గర ఉంది అండ్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ నథింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు మీరు ఒక కాలేజ్కి వెళ్ళి ఒక నార్మల్ పిల్లాడిని పట్టుకొని తీసుకొస్తే వాడికి మీరు చాలా విషయాలు నేర్పించాలి, వాడి డిసిప్లిన్ నేర్పించాలి, వాడికి ప్రతిరోజు అటెండెన్స్ నేర్పించడానికి టైం పడుతుంది. బట్ యూ హ్యావ్ రెడీ పీపుల్. ఎక్కడైతే మీకు ఏదన్నా నేచురల్ డిజాస్టర్ అయినా కానీ లేకపోతే ఏదైనా ఇష్యూస్ అయినా కానీ యూ హ్యావ్ ఫోర్స్ రెడీ ఫర్ యూ. వాళ్ళు పోలీసుకి కూడా సపోర్ట్ చేయొచ్చు. సో ఎన్సీసీ, ఆర్ఎస్ఎస్ కూడా దాని కిందనే వస్తుందా? RSS is completely different. NCC is purely run by the Army, Defense Ministry. Army అంటే ఎన్సీసీలో మనకి ఆర్మీ వింగ్స్ ఉంటాయి, నేవీ వింగ్స్ ఉంటాయి, ఎయిర్ ఫోర్స్ వింగ్స్ ఉంటాయి. ఎన్సీసీ ఈజ్ బేసికలీ లైక్ ఏ మినీ సైనిక్ స్కూల్ అని చెప్పొచ్చు. జస్ట్ టు కీప్ యూత్ ఇన్ ఎ గుడ్ వే, ఒక మంచి దారిలో పెడితే వాళ్ళు దే విల్ బి యూస్ఫుల్ ఫర్ నేషన్ అన్నట్టు. ఇజ్రాయెల్లో మీకు మ్యాండేటరీ, ఇజ్రాయెల్లో ఒకటి సౌత్ కొరియాలో కూడా అనుకుంటా కదా, వాళ్ళకి మ్యాండేటరీ ఆర్మ్డ్ ఫోర్సెస్లో వాళ్ళు వర్క్ చేయాలి. వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అలాగా? మనం ఎందుకు చేయకూడదు అలాగా? ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ పాపులేషన్. మీరు సౌత్ కొరియా కానీ లేకపోతే ఇజ్రాయెల్ చూసుకుంటే దే ఆర్ స్మాల్ కంట్రీస్, వాళ్ళ పాపులేషన్ ఈజ్ ఇన్ సింగిల్ డిజిట్. ఇక్కడ మనకేంటి, ఒకవేళ ఇక్కడ మనం కంపల్సరీ ఆర్మీ పెట్టుకుంటే ప్రతి యూత్ ఆర్మీలోకి వెళ్ళాలి అనుకుంటే దేర్ వుడ్ బి సమ్వేర్ అరౌండ్ 5 to 6 crore పీపుల్ హూ వుడ్ బి ఇన్ దట్ ఏజ్ బ్రాకెట్. 5-6 కోట్ల మందిని యూ కాంట్ ట్రైన్. అండ్ యుఎన్ది కూడా ఒక మ్యాండేట్ ఉంటుంది, అంటే ఒక కంట్రీలో ఎంత పాపులేషన్ ఉంటే దానికి ప్రపోర్షనల్గా ఎంత ఆర్మీ ఉండాలి అని చెప్పి ప్రతిదానికి ఒక మ్యాండేట్ ఉంటుంది. సో ఆ నెంబర్స్ని మనం ఎప్పుడు క్రాస్ చేయలేం. సో ఇంకొక ఆప్షన్ ఎలాగ చూడొచ్చు అంటే, మనకి ఇప్పుడు రీసెంట్గా అగ్నివీర్ అని వచ్చింది. అగ్నివీర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు యుఎస్లో మనకి టూర్ ఆఫ్ డ్యూటీ అని ఉంటుంది. టూర్ ఆఫ్ డ్యూటీ అంటే ఏంటి అంటే, అక్కడ సోల్జర్స్ వెళ్తారు, ఒక ఆఫ్ఘనిస్తాన్ వెళ్తున్నారు అనుకోండి, దే గో టు ఆఫ్ఘనిస్తాన్, దే స్పెండ్ సమ్ టైమ్, దే కమ్ బ్యాక్ అండ్ దే గెట్ ఇన్ టు దేర్ సివిల్ లైఫ్స్ మళ్ళీ నార్మల్గా.
ఆ సేమ్ టూర్ ఆఫ్ డ్యూటీని మైండ్లో పెట్టుకొని వీ ఆల్సో కమ్అప్ విత్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ అగ్నిపత్. అగ్నిపత్ కాన్సెప్ట్ ప్రకారం ఏమవుతుంది అంటే, ఇంతకుముందు ఎవరన్నా యాజ్ ఎ సోల్జర్ ఆర్మీలోకి జాయిన్ అయితే హీ కెన్ సర్వ్ టిల్ హీ రిటైర్స్. కానీ అగ్నిపత్ ప్రకారం ఏంటి అంటే, ఒక 100 మందిని ఇప్పుడు వాళ్ళని అగ్నిపత్లో ఎవరైతే రిక్రూట్ అవుతున్నారో వాళ్ళని అగ్నివీర్ అని పిలుస్తారు. ఈ 100 మంది అగ్నివీర్ని తీసుకున్నారు అనుకుందాం ఒక రిక్రూట్మెంట్లో. ఆఫ్టర్ 4 years ఆల్ ది 100 విల్ గో అవుట్. ఓకే, 4 years వరకు దే గెట్, వాళ్ళకి పే ఉంటుంది, వాళ్ళ చేత ఒక డిప్లొమా డిగ్రీ కూడా చేయిస్తారు. అండ్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ 4 years ఎవ్రీబడి హ్యాస్ టు బి సెంట్ అవుట్. 100 మందిని బయటికి పంపించేస్తారు. ఈ 100 మందిని బయటికి పంపించిన తర్వాత ఈ 100 ఎవరైతే ఉంటారో ఇందులో టాప్ 25% మళ్ళీ రిటైన్ చేసుకుంటారు. దే విల్ ఆస్క్ దెమ్, ఈ 25% ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళని అడుగుతారు, యూ వాంట్ టు జాయిన్ బ్యాక్ అని. ఎవరైతే జాయిన్ అవుదాం అనుకున్నారో వాళ్ళు జాయిన్ అవుతారు, అవ్వకూడదు అని అనుకున్నారో దే కెన్ లీవ్. అంటే నెక్స్ట్ లిస్ట్లో ఎవరైతే మెరిట్లో ఉన్నారో ఆ 25లోకి వాళ్ళు వెళ్ళిపోతారు, 25%లోకి. సో ఇది బేసిక్గా అగ్నిపత్ స్కీమ్. ఈ ఎవరైతే 75 మెంబర్స్ బయటకు వస్తారో, 75 అగ్నివీర్స్, వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో రిజర్వేషన్స్ కోసం గవర్నమెంట్ ఈస్ కోఆర్డినేటింగ్. ఆల్రెడీ కొన్ని సెంట్రల్ సిఏపిఎఫ్ అంటాం, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, అంటే సిఆర్పిఎఫ్ కానీ, ఎస్ఎస్బి కానీ, బిఎస్ఎఫ్ కానీ, ఇలాంటి వాళ్ళని లాటరల్గా తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫస్ట్ ఇప్పుడు ఒకవేళ బిఎస్ఎఫ్ఓ, సిఆర్పిఎఫ్ఓ లేకపోతే వేరే సెంట్రల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే కొత్తగా రిక్రూట్ చేసుకుందాం అని అనుకుంటున్నారో వాళ్ళకి ట్రైనింగ్ మీద మళ్ళీ ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం. కరెక్ట్, ఆల్రెడీ ట్రైన్డ్. ఇంకొకటి ఇందాక మీరు అడిగారు కదా, ఇక్కడ కూడా మనకు ఒక 2 years మిలిటరీ సర్వీస్ ఉంటే బాగుండు అని. దిస్ ఈజ్ అచీవ్డ్ బై దిస్. 4 ఏళ్ళు మీరు చేయండి, ఇఫ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ యూ వాంట్ టు లీడ్ ఏ లైఫ్ ఇన్ సివిల్, యూ కెన్ లీడ్. ఇది రెండోది. మూడోది ఏంటి అంటే, ఇప్పుడు ఇండియా ఈజ్ ఆన్ ఏ గ్రోత్ టాంజెంట్. మనం చిన్నగా నవ్ వీఆర్ సమ్వేర్ అట్ డెవలప్ అయ్యే ప్రాసెస్లో ఉన్నాం. జనరల్ బిపిన్ రావత్ గారు ఏం చెప్పారంటే వీఆర్ నో మోర్ ఫైటింగ్ అ 2 front war, వీఆర్ ఫైటింగ్ 2.5 front war. 2.5 అంటే 1 is పాకిస్తాన్, 1 is చైనా. ది 0.5 is what we have inside. Okay, the traitors that we have inside the country. ఇక్కడ మీరు రోజు చూసుకుంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు క్రైమ్ ఉంది. నోబడీ థింగ్స్ అబౌట్ ది బిగ్గర్ పిక్చర్. ఇండియాని ముందు తీసుకెళ్ళాలి, లేకపోతే వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ది కంట్రీ అని ఆలోచించే వాళ్ళ పర్సెంటేజ్ తక్కువ. సో ఇలాంటి పాపులేషన్తో అగ్నివీర్స్ మిక్సప్ అయితే ఆ హొరైజన్ పెరుగుతుంది. వీళ్ళు ఆర్మీ నుంచి నేర్చుకొని వచ్చారు, దే హ్యావ్ గుడ్ థింగ్స్ టు టీచ్ అదర్ పీపుల్. సో యూ హ్యావ్ అ మిక్స్ ఆఫ్ గుడ్ పీపుల్ కమింగ్ ఇన్ టు సొసైటీ విచ్ ఈస్ గెటింగ్ రాటెండ్. సో ఇదొక అడ్వాంటేజ్. డిసడ్వాంటేజెస్ ఏమొస్తుంది అంటే, ఇప్పుడు వరకు ఎవరైతే ఫుల్గా దాన్ని ఏమంటారు, ఒకసారి ఆర్మీలో జాయిన్ అయిపోతే మా లైఫ్ సెట్ అయిపోయింది, లాస్ట్ వరకు ఇంకా పెద్ద పట్టించుకునే పని లేదు, మేము వీ హ్యావ్ ఎ సెక్యూర్ జాబ్ అనుకున్న వాళ్ళకి మాత్రం కొద్దిగా కష్టం అవుతుంది. మీకు ఆ సెక్యూర్ జాబ్ కావాలి అని మీకు అనిపిస్తే యూ హ్యావ్ టు ఫైట్ టు బీ ఇన్ ది టాప్ 25%. ఇప్పుడు ఇండియాలో ఒక రకంగా చూసుకుంటే ఇండియా వెనకబడ్డానికి రీజన్ ఏంటి అంటే, ఇఫ్ యూ లుక్ అట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఎలాగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, ఒకసారి ఎవరైనా గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళిపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగున్నా బాగలేకపోయినా దే ఆర్ కంటిన్యూయింగ్ టిల్ లాస్ట్ కదా. కార్పొరేట్లో అలా కాదు, మీరు పని చేస్తే మీరు ఉంటారు, లేకపోతే మీరు వెళ్ళిపోతారు. సో సమ్వేర్ మేబీ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో థింకింగ్ టు ఇంప్లిమెంట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ టు గవర్నమెంట్ జాబ్స్ ఆల్సో. దిస్ మైట్ బి ఎ స్టార్ట్. రైట్. సో అందుకే అందరూ స్ట్రాంగ్ అగ్నివీర్ని అపోజ్ చేశారు. బట్ చూడండి, నేను ఒక్కటే చెప్తాను, వీఆర్ అ కంట్రీ ఆఫ్ 1.4 billion పీపుల్. నువ్వు కాకపోతే ఇంకొకరు. సో ఆర్మీలోకి మిమ్మల్ని రమ్మని ఎవరు బలవంత పెట్టట్లేదు. రైట్, ఇట్స్ ఏ వాలంటీర్ ఆర్మీ. చేరాలనుకున్నోడు, నేను ఆర్మీలో ఎలాంటి వాళ్ళని చూశాను అంటే, నాకు జీతం కూడా వద్దు, నాకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టండి, ఐ విల్ స్టిల్ ఫైట్ ఫర్ దిస్ కంట్రీ అనే వాళ్ళని, అలాంటి వాళ్ళని కూడా చూశాను నేను. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు కనపడకపోవచ్చు రోజు, కానీ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కంట్రీలో. అండ్ ఈవెన్ లుక్ అట్ దిస్, ఇఫ్ సంబడి 16 to 18 మధ్యలో వెళ్తారు ఆర్మీలోకి, ఇఫ్ దే వాంట్ టు గో యాజ్ సోల్జర్స్ అగ్నివీర్లో. ఐ థింక్ 16.5 to 19.5 ఈజ్ ది ఏజ్ బ్రాకెట్. వాడు ఒకవేళ 19 yearsకి జాయిన్ అయినా కానీ బై ది ఏజ్ ఆఫ్ 23 హీఈస్ బ్యాక్ అగైన్. ఆల్ దిస్ 4 years వాట్ ఈస్ హీ గెటింగ్ పెయిడ్ ఫర్?
హీఈస్ గెటింగ్ పెయిడ్ ఫర్ కీపింగ్ హిమ్సెల్ఫ్ ఫిట్. ద ఓన్లీ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ విచ్ పేస్ యూ మనీ టు కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్ ఈజ్ ది ఆర్మీ. సో వాడికి ఎక్స్పోజర్ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీసర్స్ చూస్తాడు, వాళ్ళు ఎలా గ్రూమ్ అవుతున్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు, హౌ ఆర్ దే బిహేవింగ్. ఒక డిసిప్లిన్ వస్తుంది. యూ లెర్న్ హౌ టు ఈట్, యూ లెర్న్ హౌ టు డ్రెస్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ లెర్న్. అంటే ఈ 4 ఏళ్ళని మీరు ఎలా చూడాలి అంటే యు ఆర్ గోయింగ్ టు ఎ ప్రెస్టీజియస్ కాలేజ్. అలా చూసుకుంటే యూ విల్ బీ హ్యాపీ. బయటకు వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. అంతెందుకు ఇస్రో చైర్మన్ ఏమన్నారు ఇంతకుముందు, వీఆర్ గోయింగ్ టు ఐఐటీస్ టు రిక్రూట్ పీపుల్ ఫర్ ఇస్రో. కానీ ఐఐటీస్లో ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు బికాస్ వీఆర్ పేయింగ్ యాజ్ పర్ గవర్నమెంట్ salaries. So people are okay with earning more money than working for the country. So at least you have given 4 years of your life to the country. ఈ 4 years మీరు డిలీట్ చేసేసేయండి, అసలు పక్కన పెట్టేసేయండి. ఇఫ్ యు ఆర్ అలైవ్ ఆఫ్టర్ 4 years అండ్ ఇఫ్ యు ఆర్ కమింగ్ బ్యాక్, యూ హ్యావ్ అ లాంగ్ లైఫ్ టు లుక్ అహెడ్. నీకు కావాల్సిన చేసుకోవచ్చు. అండ్ దానికి కావాల్సిన ట్రైనింగ్, ఎవరికి లేని ట్రైనింగ్ నీ దగ్గర ఉంది. ఇన్ దిస్ కంట్రీ మోస్ట్ పీపుల్ కాంట్ హ్యాండిల్ ఏ గన్. ఒకసారి గన్ చేతిలోకి వచ్చే కానీ అందరూ ఏమనుకుంటారు, నాకన్నా తోపులేడు అనుకుంటారు. బట్ ఒక ఆర్మీ పర్సన్ చేతిలో గన్ వస్తే ఇట్ కమ్స్ విత్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో యూ నీడ్ సచ్ పీపుల్ ఇన్ సివిల్ స్ట్రీట్స్ యాజ్ వెల్, హూ విల్ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ మైండ్ సెట్, హూ కెన్ ఆపరేట్ వెపన్స్ ఇఫ్ రిక్వైర్డ్. రేపు ఇందాక మనం అనుకుంటున్నట్టు ఏదైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అయింది. సౌత్ వరకు అయితే మనం ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే ఏం చూడలేదు పెద్దగా. నార్త్లో ఏంటి, యూపీ కానీ లేకపోతే రాజస్థాన్, ఎక్కడైతే గన్ కల్చర్ ఎక్కువ ఉందో అలాంటి చోట యూ నీడ్ సంబడీ హూ హ్యాస్ మైండ్, హూ కెన్ థింక్. జస్ట్ నాట్ అంటే మాబ్లో ఎలాగుంటుంది అంటే మాబ్కి ఒక థాట్ ఉండదు. ఇప్పుడు మనం మూవీ చూస్తాం కదా, ఫస్ట్ రోజు ఒక్కటి సీట్ ఇరగొట్టాడా, మిగతా వాళ్ళందరూ సీట్లు ఇరగొడతారు. మాబ్ మెంటాలిటీ వస్తుంది. అలాంటి మాబ్ మెంటాలిటీలో యూ నీడ్ పీపుల్ హూ కెన్ థింక్, నాట్ జస్ట్ థింక్, హూ కెన్ థింక్ అండ్ హ్యాస్ స్కిల్స్ టు యాక్ట్. సో అగ్నివీర్ వల్ల అలాంటి వాళ్ళు కూడా బయటకు వస్తారు. సో ఆర్మీ ఇంకోటి ఏంటంటే వీఆర్ ఎ వెరీ క్లోజ్లీ నిటెడ్ కమ్యూనిటీ, ఎవ్రీబడి సపోర్ట్స్ ఈచ్ అదర్. ఒకవేళ వీళ్ళు బయటకు వచ్చినా కానీ వీళ్ళ గ్రూప్స్ వీళ్ళకు ఉంటాయి. అంటే మేమందరం ఒక బ్యాచ్లో వెళ్ళాం, 75 members బయటకు వచ్చాం. దీస్ 75 people విల్ హెల్ప్ ఈచ్ అదర్. సో దట్ యూనిటీ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్. కాకపోతే మెయిన్ డిసడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అంటే ఇది ఒక పర్మనెంట్ జాబ్, ఇంకా మనం ఇంకా ఏం ఆలోచించాల్సిన పని లేదు ఫ్యామిలీ గురించి. ఆ ఒక్క చోటే ఇష్యూ వస్తుంది. ఎందుకంటే నేను నా లైఫ్ని పెడుతున్నాను, రిస్క్లో పెడుతున్నాను. నాకు నువ్వు ఫుల్ టైమ్ జాబ్, నాకు నా జాబ్ సెక్యూరిటీ కూడా ఇవ్వలేవా? ఐ థింక్ దట్ ఈస్ ద కాన్వర్సేషన్. దట్ ఈస్ ది ఓన్లీ పాయింట్ విచ్ ఈస్ అందరిని ఇబ్బంది పెడుతున్న పాయింట్. అది మిగతా ఎవరికి పెద్దగా ఏం. అందుకే కదా వాళ్ళు ఒకసారి మీరు మిగతా 75 వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా దే హ్యావ్ లాటరల్ ఎంట్రీస్, మే నాట్ బి ఇన్ ది ఆర్మీ, వేరే ఫోర్సెస్ లో వీళ్ళకి. చాలా మంది తెలియదు ఏంటంటే ఇండియా ఒక చాలా పెద్ద ఫోర్స్ని యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్స్కి పంపిస్తుంది. అసలు ఏంటిది కొన్ని బ్రేక్ డౌన్ చేస్తారా? గుడ్ దట్ యూ బ్రాట్ దిస్ టాపిక్. ప్రస్తుతానికి మై రెజిమెంట్ ఈజ్ ఆల్సో ఇన్ యుఎన్, సౌత్ సుడాన్లో, లెబనాన్లో. సో యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఎక్కువగా మేజర్ చంక్ ఆఫ్ దెమ్ ఆర్ డిప్లాయిడ్ ఇన్ ఆఫ్రికన్ కంట్రీస్. ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కడెక్కడైతే టస్సిల్స్ ఉన్నాయో, అంటే ప్రతి కంట్రీలో అక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి, 2 గ్రూప్స్ ఆర్మ్డ్ గ్రూప్స్, సివిల్ వార్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో ఏమవుతుందంటే యుఎన్ హ్యాస్ ప్లేస్, అంటే యుఎన్ మ్యాండేట్ ఏంటి అంటే కొంతమంది ఫోర్స్ని తీసుకొచ్చి అక్కడ డిప్లాయ్ చేయడం, విచ్ ఆర్ న్యూట్రల్ ఫోర్సెస్, నాట్ ఫ్రమ్ అంటే కొట్టుకునే వాళ్ళు 2 వైపుల నుంచి ఫోర్సెస్ కాకుండా. కొన్ని కంట్రీస్లో ఎలాగుంటాయి అంటే సివిల్ వార్ ఈజ్ హ్యాపెనింగ్ అగైన్స్ ది ఆర్మీ ఆఫ్ ది కంట్రీ. సో అలాంటి టైంలో మీరు అక్కడున్న ఆర్మీని డిప్లాయ్ చేస్తే అది కుదరదు. సో యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ ఫోర్సెస్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎవరైతే దాన్ని న్యూట్రల్గా చూస్తారో, అక్కడున్న సిచ్యువేషన్ని డీఎస్కలేట్ చేయడానికి ఎవరైతే ట్రై చేస్తారో, దట్ ఈస్ బేసికలీ ది ఎయిమ్ ఆఫ్ యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్. అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ వెళ్తుంది, అంటే ఇన్ఫెంట్రీ కూడా వెళ్తుంది, ఇంజనీర్స్ కూడా వెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మై యూనిట్, నా బెటాలియన్ ఏదైతే అక్కడ ఉందో అక్కడ కొన్ని యాక్సెస్ ఉంటాయి. యాక్సెస్ ఆఫ్ మెయింటెనెన్స్ అంటే రోడ్స్, బేసిక్గా ఆ రోడ్స్ అన్నిటిని మెయింటైన్ చేయడం. ఎందుకంటే మీకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఎక్కడన్నా ఏదైనా ఇష్యూ అయితే ఏదైనా ఫోర్స్ రీచ్ అవ్వడానికి కూడా కుదరని కంట్రీస్లో కొన్ని ప్లేసెస్ అలాగున్నాయి, ఆఫ్రికన్ కంట్రీస్లో. సో మన వాళ్ళు వేర్ ఆర్ ట్రూప్స్ కమింగ్ ఈజ్ వీఆర్ నాట్ మచ్ ఇన్ టు ఫైటింగ్ అన్లెస్ ఎవరన్నా మన మీదకి వచ్చి ఏదన్నా మనల్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తే తప్ప యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్లో వీ డోంట్ ఫైట్. ఒకవేళ మన బేస్ మీద ఎవరన్నా అటాక్ చేయడానికి వచ్చారు, ఓన్లీ దెన్ వీ ఫైట్. వీ డోంట్ మిక్స్ అవర్ సెల్స్ విత్
పీపుల్ హూ ఆర్ ఆన్ ద స్ట్రీట్స్ ఫైటింగ్. సో అక్కడ ఏంటంటే బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేయడం, యుఎన్ది ఏదైతే ఉందో అక్కడున్న రోడ్స్ మెయింటైన్ చేయడం, లేకపోతే అక్కడున్న యుఎన్ ఎవరికైతే లెజిటిమేట్ క్లెయిమ్ ఇస్తుందో వాళ్ళని ట్రైన్ చేయడం. సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ హ్యాపెన్. బట్ అక్కడ ప్రతిరోజు యూ కెన్ కాల్ ఇట్ ఏ డేంజర్. ఎందుకంటే ఇక్కడ మనకి ఇండియాలో గన్స్ లేవు కాబట్టి మనకు తెలియట్లా డేంజర్ ఎలాగుంటుంది అని. జస్ట్ ఇమాజిన్ హైదరాబాద్ లాంటి సిటీలో ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉంటే క్రైమ్ ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించుకోండి. సో దట్ ఈస్ హౌ సిచ్యువేషన్ ఈజ్ ఇన్ ఆఫ్రికన్ కంట్రీస్, సమ్ పువర్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ కంట్రీస్. అలాంటి చోట యుఎన్ ఏం చేస్తుంది అంటే వేరే ఫోర్సెస్ని అక్కడికి తీసుకెళ్ళి, నాట్ జస్ట్ ది ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ నుంచి కూడా వెళ్తారు, బంగ్లాదేశ్ ఆర్మీ నుంచి కూడా వెళ్తారు, ఫ్రాన్స్ నుంచి వెళ్తారు. ఆల్ ది కంట్రీస్, ఒక్కొక్క కంట్రీకి వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి ఇంత కోటా అన్నట్టుగా దే కీప్ సెండింగ్ దెమ్ టు యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్. ఈ పీస్ కీపింగ్ మిషన్స్ లో అన్ని కంట్రీస్ నుంచి వస్తారు కదా, అక్కడ ఎట్లా ఉంటుంది? హౌ ఇస్ దట్? అక్కడ ఎలా ఉంటుంది అంటే, నేను విన్నది ఏంటి అంటే, ఐ హావ్ నెవర్ బీన్, అంటే నేను జస్ట్ ఎప్పుడైతే రిటైర్ అవుతున్నానో అదే టైంలో మై యూనిట్ వాజ్ గోయింగ్ దేర్. సో అక్కడ నా జూనియర్స్ నుంచి కానీ లేకపోతే మా యూనిట్ వాళ్ళ నుంచి నేను విన్నది ఏంటంటే, ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ ఎ పాకిస్తానీ బెటాలియన్ నియర్ బై, పీపుల్ మీట్, దే టాక్ వెరీ నార్మల్, అంటే డీసెంట్గానే ఉంటాయి ఇంటరాక్షన్స్ అన్ని. చెప్పాను కదా, ఆర్మీ ఈజ్ బిల్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డిసిప్లిన్. సో వెన్ యూ గో అవుట్ సైడ్, వెన్ యూ ఈవెన్ గో అవుట్ ఆఫ్ యువర్ కంటోన్మెంట్స్, యువర్ బిహేవియర్ షుడ్ బి ఆఫ్ that parameters. I'm thinking more like an IPL. No. And then maybe like again, you're not kuchon exchange cheskoledani, secrets exchange cheskoledani, but you're still friends, you're still talking. Yes. You drink together, you food, talk, drink, you get you watch a movie sometime. Yes. Right. అంటే యుఎన్లో నేను ఎక్కువగా విన్నది ఏంటి అంటే, మన వాళ్ళు ఓల్డ్ మాంగ్ తీసుకొని వెళ్తారు, అక్కడ యుఎస్ వాళ్ళు కానీ ఫ్రెంచ్ వాళ్ళు కానీ దే లైక్ ఇట్ సో మచ్. దే బ్రింగ్ యూ సమ్ గుడ్ Tennessee whiskey and they'll take old monk from you. Exchange old monk from you. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ అక్కడ మీకు జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అవుతాయా, లేకపోతే అక్కడ కూడా అవుతాయి, ఇండియాలో కూడా అవుతాయి. పూణేలో దెర్ ఈస్ ఎ ప్లేస్ కాల్డ్ ఆన్ మిలిటరీ స్టేషన్లో ఐ హావ్ అటెండెడ్ వన్ జాయింట్ ఎక్సర్సైజ్ విత్ ఫారెన్ కంట్రీ. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు డీటెయిల్స్. బట్ ఇండియాలో కూడా రాజస్థాన్లో అవుతాయి. ఒకవేళ డెజర్ట్ వార్ఫేర్ చేయాలనుకోండి, రాజస్థాన్లో దే కాల్ టు రాజస్థాన్లో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జంగల్ వార్ఫేర్ గురించి ఎక్సర్సైజ్ అనుకోండి, దే కాల్ దెమ్ టు నార్త్ ఈస్ట్. మౌంటైన్స్ అనుకోండి, దే కాల్ దెమ్ టు సియాచిన్, ఉత్తరాఖండ్ ఆర్ కశ్మీర్ జనరల్గా పిలవరు, ఎందుకంటే అక్కడ మీరు బయట ఎక్సర్సైజ్ చేసినా కానీ ఇట్స్ నాట్ దాట్ సేఫ్ టు ట్రైన్. కశ్మీర్ మీకు వెరీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఈస్ దేర్ టు ట్రైన్. అదే మీరు ఉత్తరాఖండ్ లేకపోతే సియాచిన్ లాంటి యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లేస్ ఫర్ ట్రైనింగ్. సో అలాంటి చోట్ల ఎక్సర్సైజ్ కండక్ట్ అవుతాయి. ఒకవేళ ప్లేన్స్లో మీరు చేయాలి అంటే ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్. పూణేలో అవుతుంది, లక్నోలో అవుతుంది, చాలా చోట్ల అవుతూనే ఉంటాయి. సో లెట్ us say టాప్ మనం 5 నేషన్స్ తీసుకుంటే, ఒకటి యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ సీల్స్, యూకే తీసుకుంటే వాళ్ళు SAS, ఫ్రెంచ్ తీసుకుంటే ఫ్రెంచ్ ఎవరు? ఫ్రెంచ్ స్పెషల్ ఫోర్సెస్ తీసుకుంటే, ఇజ్రాయెల్ తీసుకుంటే యూ హ్యావ్ సైరత్ మత్కార్. మనది జపాన్. లైక్ హూ ఇస్ లైక్ వెరీ వెరీ స్ట్రాంగ్? See, you can't on a scale of 1 to 10. Like ante yeah, physical strength చూసుకుంటే we are at par with any of the best దాన్ని ఏమంటారు స్పెషల్ ఫోర్సెస్. ఇక్కడ మనకి వచ్చే పాయింట్ ఏంటంటే ఎక్స్పోజర్. ఇప్పుడు యుఎస్ ఏం చేస్తుంది, యుఎస్ ఆఫ్ఘనిస్తాన్లోకి కూడా వెళ్తుంది, ఇరాన్లోకి కూడా వెళ్తుంది, సిరియాలో అక్కడికి వెళ్తుంది, ఏదో ఒక బహానా చెప్పి దే స్టార్ట్ డూయింగ్ ఇట్ దేర్. ఫర్ దెమ్ కాంబాట్ ఎక్స్పోజర్ ఈజ్ అవుట్ సైడ్ దేర్ కంట్రీ. అవును, ఇండియాకి ఏంటి అంటే ఇండియన్ స్పెషల్ ఫోర్సెస్ కాంబాట్ ఎక్స్పోజర్ ఈజ్ లిమిటెడ్ టు అవర్ బార్డర్స్ అండ్ అ లిటిల్ బిట్ బియాండ్ అవర్ బార్డర్స్. మన ఫోర్సెస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు అనదర్ కంట్రీ అండ్ ఫైటింగ్. ఆ ఎక్స్పోజర్లో మనం కొద్దిగా తక్కువ ఉన్నామేమో కానీ, బట్ ది ఎక్స్పర్టీస్ వీ హ్యావ్ అండ్ ది ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ ఫ్రమ్ ఆల్ ది అంటే ఇండియా మీద కూడా ఇప్పటివరకు చాలా వార్స్ జరిగినాయి, చాలా అటాక్స్ జరిగినాయి. సో ఎక్స్పీరియన్స్ వీఆర్ గుడ్ విత్ ఇట్, ఎక్స్పర్టీస్ వీఆర్ గుడ్ విత్ ఇట్, అవర్ ఎక్విప్మెంట్ అండ్ ఆల్. ది ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఈజ్ వాట్ వీ ల్యాక్. అది స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళ తప్పు కాదు. యాజ్ అ కంట్రీ మన డాక్టరీన్ లాగా వీ డోంట్ ఇంటర్ఫియర్ మచ్ విత్ అదర్ కంట్రీస్ కదా. ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు రీచ్ ద టాప్ యూ హ్యావ్ టు డూ గుడ్ బ్యాడ్ అగ్లీ ఆల్. అవునవును, అది రైట్. సో థింక్ అబౌట్ ద జియో పాలిటిక్స్. ఒకటి ఆలోచించుకుంటే యుఎస్ ప్రతిసారి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక $3.5 trillion యుఎస్ మన పాకిస్తాన్లోకి ఇంజెక్ట్ చేసింది. బికాజ్
కన్సిస్టెంట్గా యుఎస్ మన ఇండియాని డీస్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది, మనకు తెలుసో తెలియదు. అందుకే మనకి రష్యా అనేది వెరీ 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 క్లోజ్ ఫ్రెండ్. ఈవెన్ కార్గిల్ వార్ అయినా దాని ముందు నుంచి అయినా కూడా మనకి వెపన్స్తో సపోర్ట్ చేసి మనకి అన్నిటితో సపోర్ట్ చేసింది. యుఎస్ హ్యాస్ నెవర్ సపోర్టెడ్ అస్, రైట్? ఎందుకు యుఎస్ వాంట్స్ టు డీస్టెబిలైజ్ అస్? ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇది కోల్డ్ వార్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కోల్డ్ వార్లో మేజర్ ఎవరు అంటే మేజర్ కంట్రీస్ ఏంటి? ఒకటి యుఎస్, ఒకటి సోవియట్. యుఎస్ ఎలాగా ఆపరేట్ చేస్తుంది అంటే యుఎస్ ఏమనుకుంటుంది అంటే వీల్ పంప్ మనీ, దెన్ దే విల్ బి అవర్ స్లేవ్. సోవియత్ యూనియన్ కానీ కేజీబీ అంటే మన రాయల్ అను వాళ్ళ కేజీబీ వాళ్ళు ఎలాగా ఆపరేట్ చేస్తారంటే వీ హ్యావ్ టు అలైన్ దెమ్ విత్ అవర్ పర్పస్. డబ్బుల కన్నా కానీ వాళ్ళు దాన్ని ఏమంటారు మెంటల్ సబ్వర్జన్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. పనులు జరగాలి అంటే అప్పుడు స్టార్ట్ అయింది ఇది. అప్పుడు ఏంటి, వీఆర్ వెరీ క్లోజ్ టు సోవియత్. అంటే మనకి ఇప్పుడు వరకు ఉన్న జెట్ ఫైటర్స్ కానివ్వండి, సబ్మెరీన్స్ కానివ్వండి, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కానీ వీఆర్ వెరీ మచ్ డిపెండెంట్ ఆన్. మనం హెల్ప్ అడగలేదని కాదు, మనం హెల్ప్ అడిగాం కానీ ఇట్ నెవర్ కేమ్ ఫ్రమ్ యూఎస్ కదా. సో అదే చెప్తుంది నేను. ఇప్పుడు ఏంటి అంటే మనం చెప్పడానికైతే నాన్ అలైన్డ్ అని చెప్తాం. మనం దాన్ని ఏమంటారు, వీఆర్ నాట్ విత్ యుఎస్, వీఆర్ నాట్ విత్ రష్యా, వీ హ్యావ్ అవర్ ఓన్ స్టాండ్స్ అని చెప్తాం. కానీ యాక్షన్స్ లో చూసుకుంటే వీఆర్ అ లిటిల్ బిట్ క్లోజర్ టు రష్యా. రష్యా హెల్ప్ డస్. అవును. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇండియాలో ఆర్మీ ప్లేస్ ఏ మేజర్ రోల్, కానీ యుఎస్కి ఇట్స్ నేవీ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఎందుకంటే దాన్ని ఏమంటారు, ఇప్పుడు మనం యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ అన్నా కానీ ఫస్ట్ పేరు ఏమొచ్చింది, సీల్స్ వచ్చింది. బికాజ్ ఏదైనా డెవలప్డ్ కంట్రీ ఉంటే ఆ డెవలప్డ్ కంట్రీ ఎందుకు డెవలప్ అవుతుంది అంటే దాన్ని మ్యారిటైమ్ బిజినెస్ ఎలాగుంది, అవును, షిప్పింగ్ బిజినెస్ మ్యారిటైమ్ ఎలాగుంది, వాళ్ళు ట్రేడ్ని ఎంత ప్రొటెక్ట్ చేయగలుగుతారు. సో యుఎస్ ఉండేది ఎక్కడ, ఇండియన్ ఓషన్ లో కూడా యుఎస్ కి దాన్ని ఏమంటారు, దే హ్యావ్ బేసెస్, నేవల్ బేసెస్. సో బేసిక్ గా యుఎస్ ఏంటి, యుఎస్ వాంట్ టు డీస్టెబిలైజ్ దిస్ పార్ట్ ఆఫ్ ఏషియా. ఎందుకంటే ఇప్పుడు ఏషియా ఒక్కటే చూసుకుంటే మీకు యూ హ్యావ్ 4 పవర్ హౌసెస్, ఇండియా, చైనా, రష్యా, జపాన్. సో ఏషియా ఒక్క, జపాన్ ఇస్ యుఎస్ కదా, యుఎస్ఏ. బట్ ఇఫ్ యూ లుక్ అట్ టెక్ అండ్ ఇట్స్ లొకేషన్, రైట్. సో కొద్దిగా దాన్ని ఏమంటారు ఒక కాంటినెంట్ కిందకు వస్తుంది మొత్తం. సో ఇక్కడ ఇది స్ట్రాంగ్ అయితే అది తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం కనుక డామినేషన్ చేస్తే ఈ వీళ్ళ మ్యారిటైమ్ ట్రేడ్ మొత్తాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో ఈ ఏరియాలో, లెట్స్ కీప్ దెమ్ బిజీ ఇన్ దేర్ ఓన్ కాన్ఫ్లిక్ట్స్. మనల్ని ఎవరు పట్టించుకోకుండా మనం పని మనం చేసుకోవచ్చు. సో దట్ ఈస్ హౌ యుఎస్ థింగ్స్. డబ్బులు ఉన్నాయి కావాల్సినంత, మిలిటరీ మైట్ ఉంది కావాల్సినంత, ఆల్ దే వాంట్ ఈస్ జస్ట్ అంటే ఏవో ఒక పుల్లలు పెట్టేసి వీళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయి. అందుకే నా యుఎస్ డజంట్ వాంట్ మన ఇండియాకి ఒక స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ ఉండడం. యుఎస్ డజంట్ వాంట్ ఎనీ అదర్ కంట్రీ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్, నాట్ జస్ట్ ఇండియా. రైట్. యుఎస్ ఏంటి అంటే ఇండియాలో అంటే వేరే కంట్రీస్లో యుఎస్లో డిఫరెన్స్ ఏంటి అంటే దేర్ సిఐఏ లేకపోతే ఇప్పుడు రా ఉందనుకోండి, ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయింది, ఇట్ విల్ వర్క్ ఇన్ ది డైరెక్షన్స్ ఆఫ్ న్యూ గవర్నమెంట్. సిఐఏ అలా కాదు, సిఐఏ కీప్స్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్లీ ఎలినేటెడ్ ఫ్రమ్ పాలిటిక్స్. నేను మీకు చెప్తాను మీరేం మాట్లాడాలో. బీయింగ్ సిఐఎస్ చీఫ్, ఐ విల్ టెల్ యూ వాట్ టు స్పీక్ ఇన్ పబ్లిక్. బీయింగ్ యూ ప్రెసిడెంట్, we will dictate. You shouldn't dictate us because we have plans which are 40 years. Foreign policy, right? అంటే మా ఫారెన్ పాలసీ ఇప్పుడు మేము ఒకటి డాక్టరీన్ తయారు చేస్తే అది అవ్వడానికి 40 years పడుతుంది. ఈ 40 years లో 8 వేర్వేరు గవర్నమెంట్స్ రావచ్చు. బికాస్ ఆఫ్ యూ వీ డోంట్ వాంట్ టు స్పాయిల్ దిస్. సో అలాగుంటుంది వాళ్ళది. రైట్. బట్ వేరే కంట్రీస్లో ఎలాగుంటుంది, గవర్నమెంట్ మారితే డాక్టరీన్ కూడా మారుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యుఎస్ అండ్ అదర్ కంట్రీస్. సో క్విక్లీ అక్రాస్ ద ర్యాంక్స్ మనము స్టార్ట్ అయినప్పుడు లూటెనెంట్ స్టార్ట్ అవుతాము, తర్వాత క్యాప్టెన్, తర్వాత మేజర్, తర్వాత లెఫ్టినెంట్ కల్నల్. హౌ డు యూ గెట్ పెయిడ్? హౌ డు ఐ గెట్ పెయిడ్ అంటే ఐ బికేమ్ ఏ లెఫ్టినెంట్ 10 years ago. ఇప్పుడు మరి ఎలాగుందో తెలియదు. బట్ ఐ విల్ టెల్ యూ ఎ మేజర్ వైల్ ఐ వాజ్ రిటైరింగ్. సో ఇఫ్ ఐ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్, ఆల్ ది ఎమ్యూనిటీస్, salaries, perks and all, I think it will be somewhere around 27 to 30 LPA. Major CTC. I'm telling CTC. I'm not saying purely money component. మీకు ఉండే హౌసింగ్ కానివ్వండి, మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేకపోతే రాషన్, యూనిఫార్మ్స్, ఎవ్రీథింగ్ మిక్స్డ్, ఇట్ కమ్స్ సమ్వేర్ అరౌండ్
30 lakhs వస్తుంది 27 to 30 LPA ఈజ్ వాట్ యూ గెట్ పెయిడ్ మొత్తం చూసుకుంటే. అలా కాకుండా జస్ట్ ది మనీ కాంపోనెంట్ అంటే యూ విల్ గెట్ సమ్వేర్ అరౌండ్ 15-16 lakhs per annum ఫర్ just the money component. Yes, రైట్. హైయెస్ట్ ఎంత పే ఉంటుంది? హైయెస్ట్ అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్. ఒకవేళ మీరు కాశ్మీర్లో ఉన్నారనుకోండి, అక్కడ అలవెన్సెస్ వేరుగుంటాయి. సియాచిన్లో ఉంటే యూ గెట్ మంత్లీ ఆల్మోస్ట్ 45,000 జస్ట్ ది అలవెన్స్ సియాచిన్లో. ఆ తర్వాత కమాండో అలవెన్సెస్ ఉంటాయి, కొన్ని స్పెషల్ ఫోర్సెస్ అలవెన్సెస్. ఫనీ థింగ్ ఏంటంటే సియాచిన్లో ఖర్చు పెట్టలేము. అంటే కాశ్మీర్లో ఎవరన్నా వెళ్ళినా కానీ, సియాచిన్లో ఎవరన్నా వెళ్ళినా కానీ, వెన్ దే కమ్ బ్యాక్ 2 years 3 years తర్వాత దే కమ్ విత్ ఏ ప్లాన్. ఒక ఫీల్డ్ పోస్టింగ్ అయిపోయింది చాలా, ఇంకా అంటే ఇప్పుడు ఎక్కడో చోట ఇల్లు కట్టుకోవాలో లేకపోతే దే విల్ ప్లాన్ సంథింగ్. అంటే అక్కడ యూ డోంట్ గో అవుట్, యూ డోంట్ హ్యావ్ మాల్స్ టు స్పెండ్, సో ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ దేర్. సో ఫుడ్ ఎలానో అక్కడే ఉంటుంది, లివింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్స్ ఎక్స్పెన్స్. సో అలాంటి కాన్ఫ్లిక్టెడ్ ప్లేసెస్కి వెళ్తే డబ్బులు కూడా చాలా మిగులుతాయి. ఒకవేళ ఇండియా ఇన్ పార్ విత్ అదర్ కంట్రీస్ వెళ్ళాలి అంటే నెక్స్ట్, బికాజ్ ఎప్పుడైతే కంట్రీ ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతుందో వాళ్ళ మిలిటరీ కూడా ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవ్వాలి. ఎందుకంటే మీరు అన్నట్టు ఆ మ్యారిటైమ్ ట్రేడ్ అన్నదాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఆ ట్రేడ్ని ఎన్ఫోర్స్ చేయాలి. ఇప్పుడు కూడా ఇండియా మేక్ ఇన్ ఇండియా చేస్తే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన ఇండియా ఎక్స్పోర్ట్ ఎంత రోబస్ట్గా అయిపోతుందంటే మనం స్టార్ట్ ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెడతాం మన ఇంట్లో మెటీరియల్. సో దానికి మనకు కావాల్సింది నేవీ కూడా, మనది కూడా స్ట్రాంగ్ అవ్వాలి. గ్యాప్ ఎంత ఉంది? గ్యాప్ ఇక్కడ 2 విషయాల్లో మనం చూసుకోవాలి. ఒకటి స్కిల్ సెట్ గ్యాప్ ఒకటి, మైండ్ సెట్ గ్యాప్ ఒకటి. స్కిల్ సెట్ గ్యాప్ ఉన్నా పర్లేదు కానీ మైండ్ సెట్ గ్యాప్ ఉంటే చాలా ఇబ్బంది. మైండ్ సెట్ గ్యాప్ అంటే ఏంటి అంటే, ఇట్ టుక్ us ఆల్మోస్ట్ 60-65 years ఫర్ ఎ ప్రైమ్ మినిస్టర్ టు కమ్ అండ్ టెల్ దట్ వీ హ్యావ్ టు డూ స్వచ్ఛ భారత్. గెటింగ్ ఇట్? అవును, అది మైండ్ సెట్ అంటే. ఇదే జనం అబ్రాడ్ వెళ్తే ఏదన్నా కంట్రీ విజిట్ చేయడానికి అక్కడ చెత్తలోనే వేస్తారు, అక్కడ ఉయ్యమన్నా ఉయ్యరు. అదే ఇక్కడ ఏంటి, వీ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్, ఎవరేం అనేవాళ్ళు లేరు. ఒకళ్ళని అంటే నలుగురు దాన్ని ఏమంటారు, వాళ్ళ లీడర్స్ వస్తారు, మా కాస్ట్ వాళ్ళని ఎందుకన్నా, మా రిలీజన్ వాళ్ళని ఎందుకన్నా, అదన్నా ఇదన్నా అని చెప్పి దిర్ ఈస్ సంబడీ టు డిఫెండ్ దెమ్. బయట వాళ్ళకేం సపోర్ట్ కనపడదు కాబట్టి మూసుకొని ఎంత చెప్తే అంత చేయాలి. సో దిస్ ఈజ్ వాట్ మైండ్ సెట్ డిఫరెన్స్ ఈస్. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పటికి కూడా చాలామంది గవర్నమెంట్ జాబ్ అనేది అదేదో మా జన్మసిద్ధ అధికారం లాగా మాట్లాడతారు. గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ జాబ్ ఎందుకు ఇవ్వదు నాకు గవర్నమెంట్ అని మాట్లాడతారు. గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ జాబ్స్ ఎందుకు ఇవ్వలేరు అంటే, 100 కోట్ల మంది ఉంటే 100 కోట్ల గవర్నమెంట్ జాబ్స్ ఉండవు కదా. ఒక ఆఫీసర్ మస్ట్ బీ హ్యాండ్లింగ్ 10,000 పీపుల్. అంటే 100 కోట్ల మంది ఉంటే యూ విల్ హ్యావ్ హార్డ్లీ 50 lakh 60 lakh గవర్నమెంట్ జాబ్స్. అందులో కూడా నీ స్కిల్ సెట్ మ్యాచ్ అవుతుందా, ఇదంతా ఉంటుంది కదా. అంటే మనం ఇండియాలో మన పొలిటీషియన్స్ ఇంతకుముందు చేసిన పనులు ఏంటి అంటే, ఎవరికి ఏదన్నా నష్టం వచ్చినా వెంటనే ఒక గవర్నమెంట్ జాబ్. సో జనాలకి లోపల నుంచి ఏమనిపిస్తుంది అంటే, గవర్నమెంట్ జాబ్ అనేది ఒక హక్కు, గవర్నమెంట్ అనేది నాకు జాబ్ ఇవ్వాల్సిందే, విక్టిమ్ మెంటాలిటీ వచ్చేస్తుంది. అది వచ్చేస్తుంది. గవర్నమెంట్ నీకు ఆపర్చునిటీస్ ఇవ్వాలి కాదండి, కానీ గవర్నమెంట్ జాబ్ ఒక్కటే ఆపర్చునిటీ అంటే కాదు. అందరికి గవర్నమెంట్ జాబ్ ఎందుకు కావాలంటే, నేను ఇందా చెప్పాను, ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత నన్ను ఎవరు తీసేయలేరు అన్న వాళ్ళకి అదో భరోసా, ఆ జాబ్ సెక్యూరిటీ. కాబట్టి ఈ మైండ్ సెట్ మారాలి. ఎంతసేపు జాబ్స్ అనే బదులు వాట్ ఆర్ యూ క్రియేటింగ్, ఆర్ యూ క్రియేటింగ్ జాబ్స్? ఈ ఆంట్రప్రెన్యూరల్ మైండ్ సెట్ ఎప్పుడైతే వస్తుందో, మనకి ఆంట్రప్రెన్యూర్షిప్ అంటే కూడా మనకి ఇంకా ఎలా మాట్లాడతాం, మనం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టేయాలి, లేకపోతే యాపిల్ లాంటి ప్రొడక్ట్ ఒకటి తయారు చేయాలి అని. గెట్ టు గ్రౌండ్ బిజినెసెస్, గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. లేకపోతే అంతెందుకు, మీ నెయిల్ కట్టర్ ఎవరు తయారు చేస్తున్నారు, మీరు వాడే లైటర్ ఎవరు తయారు చేస్తున్నారు? నాకు తెలిసి ఈ కంట్రీలో ఒక హైదరాబాద్లోనే సెంటర్ ఫ్రెష్ ఒక్క బిజినెస్ కోట్లలో అవుతుందేమో. ఇట్స్ రూపాయి ప్రొడక్ట్ అది. దాన్ని ఇప్పుడు యూపీఐ వచ్చింది కాబట్టి ఎవ్రీబడి కుడ్ గివ్ 18 rupees 16 rupees సిగరెట్కి. ఇంతకుముందు 20 రూపాయలు ఇచ్చి 2 సెంటర్ ఫ్రెష్లే కదా తీసుకునేది. దే కన్వీనియంట్లీ కన్వర్టెడ్ ఏ ప్రొడక్ట్ ఇంటూ కరెన్సీ. అవును. అండ్ ఇట్స్ నాట్ సంథింగ్ యాపిల్ ఐఫోన్ అంత పెద్ద ప్రొడక్ట్ కాదు అది, ఇట్స్ అ వెరీ స్మాల్ ప్రొడక్ట్. సో వెన్ యూ స్టార్ట్ థింకింగ్, వెన్ యూ కీప్ యువర్ మైండ్ సెట్ ఇన్ దిస్ రేంజ్, వస్తాయి డబ్బులు, వస్తాయి, ఈజీగానే వచ్చేస్తాయి. పెద్దగా దాన్ని ఏమంటారు, జాబ్ చేసి దాన్ని ఏమంటారు, నోబడీ అట్ ది ఎండ్ డజంట్ వాంట్ టు టేక్ ద లాస్. బిజినెస్ వైపు ఎక్కువ మంది ఎందుకు వెళ్ళరు అంటే, లాస్ అయితే నేను భరించాల్సి వస్తుంది,
సో ఆ మైండ్ సెట్ అనేది కొద్దిగా అగ్రెసివ్ మైండ్ సెట్ ఎప్పుడైతే వస్తుందో ఆంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్, దట్ ఈస్ వెన్ స్కిల్ సెట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మన కంట్రీలో ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని లక్షల మంది ఉన్నారు ఎవ్రీ ఇయర్ పాస్ అవుట్ అయ్యే వాళ్ళు. అందులో ఎంతమంది ఆర్ స్కిల్డ్? నాట్ ఈవెన్ లైక్ 1% జాబ్ రెడీ. అవును కదా. సో మనం చేసిన తప్పు ఏంటి అంటే వీ హ్యావ్ ఓన్లీ గివెన్ వెరీ ఫిక్స్డ్ స్ట్రీమ్స్. అయితే మెడికల్ చేయండి, లేకపోతే ఇంజనీరింగ్ చేయండి, లేకపోతే సిఏ చేయండి. ఒక గట్టిగా చెప్పుకుంటే 3-4 ఆపర్చునిటీస్ తప్ప జనాలకి మనం అసలు అవేర్నెస్సే ఇవ్వలేదు మిగతా ఇంపార్టెంట్ అని చెప్పి. లా చదివే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అంటే చెప్తున్నాను మిగతా ఆపర్చునిటీస్ ఎంత అండర్ సబ్స్క్రైబ్డ్. ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే మారుతుందో మనకి ప్రతిదానికి యూఎస్ వెళ్ళగలమా లేదా అని ఆలోచించకుండా ఇక్కడ ఏం చేయగలం, 1.4 బిలియన్ పీపుల్ ఆర్ లివింగ్ హియర్ అండ్ యూ స్టిల్ కంప్లైంట్ ఇక్కడ బతకడం కష్టం అంటే ఐ ఫైండ్ ఇట్ హిపోక్రటిక్ సమ్వేర్. అవును, యూఎస్ వెళ్ళి అక్కడ వాళ్ళ కంపెనీస్ని బిల్డ్ చేస్తున్నారు మీరు ఫర్ ద లాస్ట్ 25-30 years కంటిన్యూస్గానే వెళ్తూనే ఉన్నారు. ఇండియాలో ఎందుకు బిల్డ్ చేయలేం? ఇంతకుముందు అంటే మీరు రీజన్స్ చెప్పేవాళ్ళు, ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ డిఫికల్ట్, లేకపోతే ఇక్కడ వాళ్ళకి బ్రైబింగ్ ఎక్కువ ఉంది, అదని ఇదని. బట్ ఐ థింక్ నౌ థింగ్స్ ఆర్ బెటర్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ హ్యాస్ బికమ్ మచ్ ఈజియర్ కంపారిటివ్లీ. ప్రతిదీ ఇప్పుడు ఆన్లైన్ అవుతుంది. ఎవరినన్నా మొహన్ ఫేస్ టు ఫేస్ కలిసి బ్రైబ్ చేయాల్సిన అవసరం కూడా రావట్లేదు. ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ గుడ్ ఇట్ విల్ ఈవెన్చువల్లీ వర్క్అవుట్. కానీ అది స్టార్ట్ చేస్తేనే కదా వర్క్అవుట్ అయ్యేదో అవ్వదో తెలిసేది. సో ఆంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్ వచ్చినప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది. సో దట్ ఈస్ హౌ వీ విల్ కౌంటర్ చైనా ఫస్ట్, దెన్ వీ విల్ బికమ్ ఎ డెవలప్డ్ నేషన్ బికాస్ పీపుల్ విల్ బి డిపెండెంట్ ఆన్ అస్. నేను ఐఎంలో వన్ ఆఫ్ ది ప్రొఫెసర్స్ సెట్ దిస్ అండ్ ఐ రిలేట్ టు ఇట్. ఏ డెవలప్డ్ కంట్రీ అయినా ఫస్ట్ అగ్రీ, దెన్ మ్యానుఫ్యాక్చరింగ్, దెన్ సర్వీసెస్. ఇండియా ఒకటే వీ జంప్డ్ ఫ్రమ్ అగ్రీ టు డైరెక్ట్లీ టు సర్వీసెస్. మనం మ్యానుఫ్యాక్చరింగ్ వదిలేసాం. మనం ఏ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వదిలేసామో చైనా పిక్డ్ ఇట్ అప్. సో నవ్ వీ హ్యావ్ టు విన్ ఇట్ బ్యాక్. సో వీ ఆల్సో హ్యావ్ ఈక్వల్ స్టేక్ ఇన్ ద వరల్డ్ జియోపొలిటికల్ సిచ్యువేషన్లో. ఇప్పుడు కొన్ని చిన్న కంట్రీస్ మన దగ్గర నుంచి వెపన్స్ కొనుక్కుంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా ఆ వెపన్లో మ్యాల్ ఫంక్షన్ వచ్చినా కానీ, ఆ వెపన్లో ఏదన్నా రిపేర్స్ కానీ, దాన్ని అప్గ్రేడ్ చేయాలన్నా కానీ దే హ్యావ్ టు బి డిపెండెంట్ ఆన్ అస్. వాళ్ళకి ఇంకొకటి ఏంటి అంటే ప్రతి డెవలపింగ్ కంట్రీస్ కన్నా కానీ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువ. ఇంకా సో దే వాంట్ థింగ్స్ అట్ ఎ మచ్ రీజనబుల్ ప్రైస్ అండ్ ఇండియన్స్ కెన్ డూ ఇట్ బికాస్ మన దగ్గర వర్క్ ఫోర్స్ కంపారిటివ్గా కొద్దిగా చీపర్ కాబట్టి. అంతెందుకు బజాజ్ నాకు తెలిసి మీరు ఆఫ్రికన్ కంట్రీ బజాజ్ వెరీ బిగ్ బ్రాండ్, వెరీ బిగ్ బ్రాండ్. రైట్, ఇంతకుముందు అదే కదా సేమ్ సిచ్యువేషన్ హ్యాపెండ్ ఇన్ ఆఫ్రికన్ కంట్రీస్. ఇంతకుముందు చైనీస్ బైక్స్ ఉండేవి విచ్ వర్ దాన్ని ఏమంటారు క్వాలిటీ లో అండ్ ప్రైస్ లో. అవును, జపనీస్ బైక్ ఉండేవి క్వాలిటీ హై అండ్ ప్రైస్ హై. నౌ వాట్ ఇండియన్ బైక్స్ డిడ్, క్వాలిటీ హై ప్రైస్ లో. అవును, దట్ ఈస్ వాట్ వీ డిడ్ అండ్ వీ క్యాప్చర్డ్ ది మార్కెట్. సో ఇండియా ఎలా చూడాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ ది మార్కెటింగ్ ఆఫ్ యుఎస్ అండ్ క్వాలిటీ ఆఫ్ జపాన్ బీయింగ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. నోవేర్ చైనా. రైట్. ఇప్పుడు చిన్నగా దాన్ని ఏమంటారు, కోవిడ్ హ్యాస్ బీన్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఒక రకంగా చెప్పుకోవాలంటే. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ చైనా. ఇండియాలో ప్లాంట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నాయి. సో ఈ టైంలో మనం దీన్ని పట్టుకోకపోతే ఇంకా ఐ డోంట్ థింక్ వీల్ ఎవర్ గెట్ ఎ ఛాన్స్. I think that will count as a closing statement. Yes. Yeah. Thanks Major. Thank you for giving your time. My pleasure. అసలు లిటరల్గా ఐ థింక్ ఇది ఒక 2 episode పాడ్కాస్ట్ అవ్వబోతుంది. ఒకవేళ ఫస్ట్ ఎపిసోడ్ చూడవచ్చు చూడండి, సెకండ్ ఎపిసోడ్ చూడవచ్చు చూడండి. బట్ లిటరల్గా మనం ఒక సోల్జర్ లైఫ్, రియల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఒక ట్రాన్సాక్షన్ ఎలా ఉంటుంది, ఒక సోల్జర్గా ఉంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, ఒక ఎగ్జైట్మెంట్, నథింగ్ అగైన్ మూవీస్ అని చాలా చిన్నగా ఉంటుంది దీని ముందు. అది అండ్ దెన్ వీ కవర్డ్ ద జియో పాలిటిక్స్. ఒక టాప్ లెవెల్ నుంచి బాటమ్ లెవెల్ మొత్తం కవర్ చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇంకేమైనా అప్డేట్ ఉంటే ఐ విల్ డెఫినెట్లీ కాల్ యూ బ్యాక్. కూర్చొని మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ వేద్దాం. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. జై హింద్ వివేక్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. ఐ ఫీల్ సో బ్లెస్డ్ టు బీ హియర్ టుడే. థ్యాంక్ యూ.